ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీ తద్వక్షస్థలనిత్యవాసరశిఖాం రక్షార్థిసంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఉన్న స్థలంలో ఆ పరమాత్మ మనకి సదవకాశాన్ని కల్పించాడు. ఉపనిషద్ అంటే బ్రహ్మజ్ఞానము అజ్ఞానాన్ని తొలగించేది. కైవల్యము అంటే మోక్షము. ప్రతి జీవి అత్యంత ఆనందాన్ని అనుభవించాలనుకుంటాడు, దుఃఖలేశం కూడా వద్దనుకుంటాడు. ఆ ఆనందం ఆత్మస్వరూపమైనటువంటి మనలోనే ఉంది. దాన్ని అనుభవించడాన్నే కైవల్యం అంటారు. అది సంక్షేపంగా ఇవాళ చెప్పుకుందాం. కైవల్యాఖ్యోపనిషదం కైవల్యార్థావబోధిని వ్యాఖ్యాస్యే కేవలస్తేన కైవల్యాత్మ ప్రసీదతు. ఇది ఈ ఉపనిషత్తుకి టీకాకాలు రాసినటువంటి శాంతి మంత్రం. అశ్వలాయనుడు అనేటువంటి ఋషి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా అదీహి భగవో బ్రహ్మ విద్యాం, నాకు బ్రహ్మ విద్యకు ఉపదేశం చేయండి. వరిష్టాం, శ్రేష్టమైనటువంటి, తర్వాత సదా సద్భి సేవ్యమానం. శ్రేష్టము సద్భి అంటే దేహాత్మభావం లేనటువంటి వాళ్ళు, దేహాదుల్లో ఆత్మబుద్ధి శూన్యమైనటువంటి వారు అని అర్థము. అంటే ప్రతి మనిషికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి. అవి పంచభూతాలతో చేయబడినవి. అందుకని అవి మిథ్య అన్నారు వేదాంతంలో. నిత్యము కాదు, నిత్యమైనది మనలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. అందుకని సద్భి సేవ్యమానం. సద్భి అంటే ఈ దేహాదుల్లో ఆత్మబుద్ధి లేనటువంటి వారి ద్వారా సేవించబడుతున్నది. తర్వాత అంటున్నారు నిగూఢం, అన్ని భూతాల్లో ఉన్నప్పటికీ అది అజ్ఞానం వల్ల కప్పబడి ఉండడం మూలాన చాలా నిగూఢమైనది. తర్వాత యయా అతిరాత్ సర్వపాపం వ్యపోహ్య, ఎవరైతే ఆత్మచింతన చేసి ఆ ఆత్మని జీవించి ఉండగా అనుభవిస్తారో వాళ్ళకి అతి త్వరగా ఆ శరీరం ద్వారా జరిగినటువంటి చెడ్డ కర్మలు, పాపకర్మలు, పాపం వాటిని పోగొట్టుకుని పరాత్పరం పురుషం యాతి విద్వాన్. అసలు ఆయన అడిగింది ఏమిటి? శ్రేష్ఠ పురుషులు, అందరిలో నిగూఢమైనటువంటి తత్వము దేన్ని తెలుసుకుంటే త్వరగా ఈ
జాతస్య ధ్రువోముతి ధ్రువం జన్మముక్తస్య అన్నట్టు ఈ శరీరాలలో తిరుగుతూ ఉంటాము. ఈ జన్మమృత్యు సంసార చక్రం నుంచి దాటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మని ఈ దేహంలోనే అనుభవిస్తాము. అటువంటి దాని గురించి నాకు చెప్పు అంటున్నారు ఈ అసులైన అనేటుంటారు. తర్వాత పరాత్పరం. పరాత్పరం అంటే ఈ సృష్టికి కారణము పరమాత్మ, పరబ్రహ్మ. ఆ బ్రహ్మ ఉపాధి మాయ. మాయ ఉపాధి కలిగిన వాడు ఈశ్వరుడు అంటారు. ఈశ్వర సర్వభూతానం అనే భగవద్గీతలో మనం వింటున్నాము. ఆ ఈశ్వరుని ద్వారా సమిష్టి సూక్ష్మ శరీర అభిమాని హిరణ్యగర్భుడు పుడతాడు. వాని ద్వారా స్థూల అభిమాని విరాట్. విరాట్ నుంచి ఈ దేవతలందరూ పుట్టారు. ఆ తర్వాత జగత్తంతా సృష్టి చేయబడింది. అందుకని పరాత్పరం అంటే ఆ ఈశ్వరుడి కన్నా పరమైనటువంటి కేవలము సచిదానందఘన స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం పరాత్పరం. దాన్ని పొందేటువంటి ఉపదేశాన్ని నాకు చెప్పు అంటున్నారు. మళ్ళీ యాతి పురుషం యాతి విద్వాన్. దాన్ని అనుభవించేటువంటి దాన్ని పొందుతాడు అంటే నేను ఆత్మస్వరూపాన్ని, ఆ పరబ్రహ్మ కన్నా అభిన్నాన్ని, నాలో ఈ శరీరాలు లేవు అని సంశయము విపర్యము లేకుండా దాన్ని అనుభవిస్తాడు. దాని గురించి నాకు చెప్పు అంటున్నాడు ఆ అశ్వలాయనుడు. ఎవరి దగ్గరికి వెళ్ళి? బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, సృష్టిగత బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నారు తస్మై అశ్వలాయనాయ. అశ్వలాయనుడిని ఆయన చెప్పారు పితామహస్య. వారిని బ్రహ్మగారి పితామహుడు అంటారు. శ్రద్ధాభక్తి ధ్యాన యోగాదవేహి. శ్రద్ధ ద్వారా, శ్రద్ధ అంటే శాస్త్రాల మీద శ్రద్ధ, పురాణాల మీద, దేవతల మీద, దేవాలయాల మీద, ఇతిహాసాల మీద, స్మృతుల మీద, పురాణాల మీద, అన్నిటి మీద శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం మనం ఒక బ్యాంక్ మేనేజర్ మీద పెట్టుకుంటాం. కష్టంగా ఆర్జించిన డబ్బుని అక్కడ జమ కట్టి ఒక కాగితం తెచ్చుకుంటాం. కానీ ఆ పని చేసేటప్పుడు ఆ బ్యాంక్ అధికారులు కానీ కర్మచారులు కానీ ఆలస్యం చేసి మళ్ళీ 3-4 సార్లు తిప్పితే బయటకు వచ్చి ఆ కాగితం తీసుకుని వాడిని తిట్టిపోస్తాం. ఇంత డబ్బు తీసుకుంటున్నాడు గవర్నమెంట్ నుంచి, అయినా చూడు ఎలా పనిచేస్తున్నాడు అంటే వాడిచ్చిన ఎఫ్డిఆర్, ఫిక్స్డ్ డిపాజిట్ రసీట్, దాని మీద మనకి విశ్వాసం ఉంది, వాడి మీద శ్రద్ధ లేదు. కానీ ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. ఎంతో కష్టపడి 2 గంటలు 3 గంటల లైన్లో నిలబడి హుండీలో ఏదో వేశాం, 1000 రూపాయలు 2000 రూపాయలు. ఎంత శ్రద్ధతో వేస్తాం? వారి మీద విశ్వాసం కన్నా అనేక రెట్లు ఎక్కువ మనకి శ్రద్ధ ఉంది. అలాగే ఎవరికైతే శాస్త్రాల మీద శ్రద్ధ ఉందో, ఆస్తిక్య బుద్ధి, పరమాత్మ ఉన్నాడు అనేటువంటి ఆస్తిక్య బుద్ధి ఉండాలి. ఎందుకు అంటే మనం జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు, మనస్సు, దేహం ద్వారా పనిచేస్తూ ఉంటాము. సుషుప్తి గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, శరీరం కానీ పని చేయట్లేదు. మనస్సు ఆలోచిస్తుంటే నిద్ర రాదు, ఇంద్రియాలు పనిచేస్తుంటే నిద్ర రాదు, శరీరం కదులుతుంటే నిద్ర రాదు. కానీ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి సుఖమహమస్వాంసం నకించి దవే దిశం అంటాం. హాయిగా నిద్రపోయాను, నాకు ఏమీ తెలియలేదు అంటాం. అనుభవం అయింది. అనుభవం అయితే కానీ చెప్పలేము. అనుభవం అన్నది చైతన్యానికి జరుగుతుంది కానీ జడానికి జరగదు.
అందుకని మనలో ఒక చైతన్యం ఉన్నది అని నిశ్చయం అవుతోంది. తర్వాత కళల్లో మనం ప్రకాశం చూస్తాం. ఆ ప్రకాశం లైట్ ఉండవు, కళ్ళు మూసుకుంటాం. మరి ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచి వచ్చింది. దాన్నే స్వయం ప్రకాశ ఆత్మ అన్నారు. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎవరు చేయలేరు. అంతంత పెద్ద గోళాలు, నవగ్రహాలు. అవి చేసేవాడు ఎవడో ఒకటి ఉండి తీరాలి. కుండ చేయడానికి కుమ్మరివాడు ఎలాగో అలాగే ఇవన్నీ సృష్టి చేయడానికి ఎవడో ఉండే తీరాలి. వాడే పరమాత్మ అని చెప్పారు. తర్వాత మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాము. మనస్సుని ఒక ఇష్టదేవత మీద కానీ పరమాత్మ మీద కానీ కేంద్రీకరించాలనుకుంటాము. కానీ ఆ మనసు పరిపరి విధాలు పోతూ ఉంటుంది. మరి మన ఇచ్చ లేకుండా ఎందుకు పోతోంది అంటే అదే ఇక్కడ చెప్పారు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేజం తిష్టతి. అందుకని ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు, ఆత్మ అన్నది ఉన్నది. కానీ వేదాంతంలో చెప్పింది ఏమిటంటే శరీరహితమైనటువంటి ఆ చైతన్యమే పరబ్రహ్మము. పరబ్రహ్మం కన్నా నువ్వు వేరు కాదు. అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఇలాంటి వాక్యాల ద్వారా చెప్పారు ఇవన్నీను. అందుకని ఆ పరమాత్మ ఉన్నాడు, ఆ ఆత్మ ఉన్నది. ఆ పరమాత్మ నాలోనే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. నేను పరమాత్మలో ఉన్నాను, పరమాత్మ నాలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసం ఉండాలి. దాన్ని శ్రద్ధ అన్నారు. అటువంటి శ్రద్ధ కలిగిన వాళ్ళు మళ్ళీ అంటున్నాడు భక్తి ధ్యాన యోగా. భక్తి అంటే ఇక్కడ వేదాంతం గనక భక్త్యా మాం అభిజానాతి యావాన్ యస్యాస్మి తత్వతః అని భగవద్గీతలో కూడా చెప్పాడు. ఈ బ్రహ్మాండాలన్నీ వ్యాపించి ఉన్న నన్ను తత్వతః యావాన్ ఎంత ఉన్నానో అంత తెలుసుకొని ఎవడైతే నన్ను చింతన చేస్తూ ఉంటాడో వాళ్ళే అసలైన భక్తి అన్నాడు. తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం తత్ బ్రహ్మ తస్య భావతత్వం. ఆ బ్రహ్మభావంలో ఉన్నటువంటి వాడు నాలోనే ప్రవేశిస్తాడు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో. అందుకని దాన్ని ఇక్కడ భక్తి అన్నారు. ఎందుకని భక్త్యా మాం అభిజానాతి యావాన్ యస్యాస్మి తత్వతః తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం. అది భక్తి. మిగిలిందంతా దీన్ని పరాభక్తి అంటారు. ఇది వేదాంతంలో చెప్పిన భక్తి. ఇంకొకటి ఏమిటంటే వేదాంతంలో మాయ అజ్ఞానము వేరు కాదు. ఆ ఈశ్వరునికి ఉపాధి మాయ, మనకి ఉపాధి అజ్ఞానం. అజ్ఞానము అనేటువంటి ఆవరణం ద్వారా మనం సుషుప్తిలో ప్రవేశిస్తున్నాం. బ్రహ్మ యొక్క ఆనందాన్ని అనుభవించినప్పటికీ బయటకు వచ్చేటప్పటికీ మామూలు మనుషులు అయిపోతున్నాం. అందుకని ఏ విధంగా అయితే ఘటాకాశము మహాకాశము ఒకటో అదేవిధంగా మనలో ఉన్నటువంటి చైతన్యము, ఆ ఈశ్వరులో ఉన్నటువంటి చైతన్యము అదే బ్రహ్మము అని వేదాంతం చెప్తోంది. దాన్ని అనుభవిస్తే కానీ ముక్తి లేదు ఉంటుంది వేదాంతం. జ్ఞాన దేవత కైవల్యం అని చెప్పారు. మళ్ళీ తర్వాత ఏమిటంటున్నారు? ధ్యానం. శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ధ్యానము. ధ్యానం అంటే మీకు ఇష్టదైవం కావాలంటే ఇష్టదైవం చింతన చేయండి, లేకపోతే శాస్త్రాలు తెలుసుకుంటే పరబ్రహ్మ చింతన చేయండి. ఏది చేసినా ఆ తైలధారవత్ ఆ చింతన ఉండాలి, కానీ వేరొక చింతన మీలో ఉండకూడదు. విజాతీయ చింతన ఏమి ఉండకూడదు. అంటే మనస్సు ఏకాగ్రం కావాలి అన్నారు. అందుకని గీతలో ఏమి చెప్పాడు? ప్రజాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగత అన్నాడు. మనస్సులో ఉన్నటువంటి జాగ్రత్త మనస్సు, అజాగ్రత్త మనస్సులో ఉన్నటువంటి సంస్కారాలన్నీ తీసి పారేయమన్నాడు. అప్పుడే మనస్సు శుద్ధం అవుతుంది, అది ఏకాగ్రం అవుతుంది. ఆ ఏకాగ్ర మనస్సు ద్వారా మనలో ఉన్నటువంటి పరమాత్మ చూడండి. ఈశ్వర కృప అందరి మీద ఉంది, శాస్త్రకృప ఉంది, గురుకృప ఉంది. ఇంకేమిటి లేదు? ఆత్మకృప. నీ మీద నీకు కృప లేదు. నాలో పరమాత్మ ఉన్నాడు, నేను తెలుసుకోవాలన్నటువంటి జ్ఞానం మనకు లేదు. హనుమంతుడు రాముల వారిని ఎక్కడ చూపించాడు? కొండ మీద చూపించాడా? హృదయంలో చూపించాడు. అదే చెప్తున్నా శాస్త్రంలో. అంగుష్ట మాత్ర పురుషోంతరాత్మ. నీలోనే ఉన్నాడు ఆయన,
నీలో ఉన్నవాడిని నీకు ఆత్యంతిక సుఖం కావాలంటే దాన్ని ధ్యానం చెయ్యి అంటున్నారు. ఈ మూడింటి మూలాన శ్రద్ధాభక్తి ధ్యాన యోగాత్ అవేహి, ఆ పరమాత్మ నీలో ఉన్న పరమాత్మని తెలుసుకో అంటున్నారు. ఏ విధంగా అయితే శ్రద్ధాభక్తి ధ్యానాల సంబంధం మూడు. సత్ అంటే ఉన్నది, చిత్ అంటే జ్ఞానస్వరూపము, ఆనందం అంటే ఆనంద స్వరూపము. అంటే ఏదైతే సత్తో అదే చిత్తు, అదే ఆనంద స్వరూపం. అదేవిధంగా ఎవడికి శ్రద్ధ ఉందో వాడికే భక్తి ఉంటుంది, వాడికే ధ్యానం. ఈ మూడు ఎవడికైతే ఉన్నాయో దాంతోపాటు ఇంకోటి కావాలి అంటున్నారు ఇక్కడ బ్రహ్మగారు. ఏమిట్రా అంటే సన్యాసము అన్నారు. సన్యాసము అంటే సమ్యజ్ఞాస, త్యాగం. నేను ఆత్మ, నేను శరీరము కాదు. ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ లోక కర్మలు కానీ పరలోక కర్మలు కానీ వాటి ఫలితాన్ని కానీ సిరించిన వాడు త్యాగి అన్నారు. త్యాగి గీతలో 18వ అధ్యాయంలో చెప్పాడు. ఎవడైతే కర్మఫల త్యాగియో వాడు గౌణ సన్యాసి అన్నారు. అంటే సన్యాసం అంటే ఊరికినే కాయబట్టలు వేసుకోవడం కాదు. ఏమిటి? మనలో ఉన్నటువంటి పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ ఇవి వదిలిపెట్టాలి. ఈ లోక పరలోకాల్లో ఉన్నటువంటి సుఖాభిలాష, కర్మ ఫలితాన్ని వదిలిపెట్టాలి. అది వదిలిపెట్టి నువ్వు ఎక్కడైనా ఉండు. కృష్ణ పరమాత్మకి ఎంతమంది అండి భార్యలు? 16,000 ఉంటుంది. అర్జునుడికి ఎంతమంది? 4-5 ఉన్నా తక్కువ లేదు. మరి గీత ఎవరికి ఉపదేశం చేశాడండి? సన్యాసి ఉపదేశం చేశాడా? యాజ్ఞవల్కుడు ఎవడండి? గృహస్థుడు. జనకుడు ఎవడండి? గృహస్థుడు. అంబరీషుడు ఎవడండి? ప్రహ్లాదుడు ఎవడండి? అందరూ గృహస్థులే. అందుకని ఈ సన్యాస యోగము, త్యాగము అనేటువంటిది కేవలం సన్యాసులకి అనుకోవద్దు. కాబట్లు వేసుకున్న వారికి, ప్రతి వాడికి కావాలి. ప్రతి వాడికి సుఖం ఉండాలి. సుఖం ఉంటే కానీ ఈ జన్మమృత్యుల సంసార సాగర్ నుంచి దాటలేము. అందుకని ఇక్కడ సన్యాసం అంటే త్యాగము. ఇది ఈ బుద్ధి ఉంది చూశారా, ఇది ఒక చెత్తబుట్ట. అనేక జన్మ సంస్కారాలు ఇందులో ఉన్నాయి. కొత్తగా సంస్కారాలు తెచ్చి ఇందులో వేసుకోకూడదు. ఇందులో ఉన్న సంస్కారాలని బయటకు నెట్టాలి. ఎప్పుడు మీరు ఒక ఆ పరమాత్మ ఇష్టదేవ చింతన చేస్తూ ఉంటే ఆ సంస్కారాలు వాటిలంటే అవే పోతాయి. బయటికి ఎలా పోతాయి అన్నటువంటి చింతన అక్కర్లేదు. అందుకని ఇక్కడ గీతలో చెప్పారు, ప్రజహాతి యథా కామాన్. ఎప్పుడైతే నువ్వు చక్కగా నీలో ఉన్నటువంటి సంస్కారాలు, వాసనలు, కోరికలు, తృష్ణలు వదిలిపెట్టేశావు అని చెప్పాడు. అది వదిలిపెట్టాలి, దాని త్యాగం అన్నారు. తర్వాత ఇక్కడ చెప్తున్నది ఏమిటి? న కర్మణ న ప్రజాధనేన త్యాగేనేకే అమృతత్వం. అక్కడ సన్యాసం అన్నాడు, ఇక్కడ మళ్ళీ ఏమిటంటాడు? మూలమంత్రంలో త్యాగం అంటున్నాడు. త్యాగం దేనికి? పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ. అయ్యో నాలో ఇన్ని చెడ్డ సంస్కారాలు ఉన్నాయి, పోవట్లేదు అనుకోవద్దు. అందుకనే పరమసారి ఏం చెప్పారు? ది మోర్ యు గో టువర్డ్స్ ఈస్ట్, వెస్ట్ విల్ బి ఆఫ్. ఈస్ట్ అంటే పరమాత్మ, వెస్ట్ అంటే ప్రపంచం, ఈ కోరికలు. అందుకని నువ్వు ఎంత తీవ్రంగా ముందుకు ఆలోచిస్తూ ఉంటే ఆ పరమాత్మని, అంత తీవ్రంగా నీలో ఉన్నటువంటి కోరికలన్నీ పోతాయి. అందుకని ఇక్కడ కర్మ అంటే కర్మ ద్వారా వచ్చేటువంటి ఫలితం కానీ, ప్రజయ సంతానం ద్వారా కానీ, ధనేన దైవ విత్తము, మానస విత్తము అంటారు. మానుష విత్తము ధనము, ఇది వదిలిపెట్టేయాలంటున్నారు. దైవ విత్తము అంటే నేను పరమాత్మ కన్నా భిన్నము అని చేసేటువంటి ధ్యానము. ఎందుకంటే పరమాత్మ ఏమి చెప్పాడు? అహం ఆత్మ గుడాకేష సర్వభూతాశయ స్థిత. ఆత్మరూపంలో నేను అందరిలో ఉన్నాను. మళ్ళీ ఏమిటన్నాడు? జ్ఞాని త్వాత్మైవ మే మతం. జ్ఞాని నా ఆత్మ. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞాని నందు పొందుతాడు అని చెప్పాడు. భక్తుడు నన్ను పొందుతాడు, యోగి నన్ను పొందుతాడు, కర్మి నన్ను పొందుతాడు ఎక్కడ చెప్పలేదు గీతలో. ఇంకొకటి 700 శ్లోకాల్లో సగుణ సాకారాన్ని చెప్పలేదు, విరాట్ స్వరూపాన్ని చెప్పాడు. అక్కడ దానికన్నా కింద ముందుకు దిగలేదు. అలాగని వదిలిపెట్టాడా అంటే
దదామి బుద్ధియోగంతం ఏన మాం ఉపయాంతి చే. ఎవరైతే సాకార స్వరూపంలో ఉన్న నన్ను అనుభవిస్తారో, తెలుసుకుంటారో, భక్తి చేసి తెలుసుకుంటారో వాళ్ళకి జ్ఞానానికి కావాల్సిన పరిసరాలు నేనే ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అందుకని మనకి ఆ శ్రవణ సాకారం మీద కనుక ఇష్టం ఉన్నట్టయితే, అలాగని ఒక రూపం మీద మనకి ఇష్టదైవంగా అనుకున్నప్పుడు మిగిలిన రూపాలను ద్వేషించకూడదు. అన్ని రూపాల్లో ఉన్నవాడు ఆయనే కనుక ఆ విధంగా చేసుకుంటే, ఆయన రామకృష్ణ పరమహంస కాళీదేవిని పూజించారు. తర్వాత తోతాపురి నుంచి జ్ఞానోపదేశం చేశాడు. నామదేవుడు కృష్ణ పరమాత్మకి పాలు పట్టించేవాడు. భక్తుల సభలో వీడు అపరిపక్వ భక్తుడు అన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, సాయంకాలం మళ్ళీ పాలు తాగేటప్పుడు చెప్పాడు, నాయన వాళ్ళు చెప్పింది కరెక్టు, నీకు నిరాకార నిర్గుణ బ్రహ్మ ధ్యానం కలగలేదు, జ్ఞానం అందుకుని కాశీకి పో, విశోభాకేత దగ్గర నేర్చుకో అని చెప్పారు. అదేవిధంగా ఇంత పెద్ద భగవద్గీతలో సాకార సగుణ బ్రహ్మాన్ని చెప్పలేదు. కైవల్యం కావాలి అంటే మనం మెట్లు ఎక్కి ఆ ఆఖరికి జ్ఞానవాన్ ప్రవృత్తే జ్ఞానాన్ని దగ్ధకరం అని స్పృశాత్మ. జ్ఞానము అంటే ఎత్తిరి జ్ఞానం, బోధ. ఏమిటి బోధ? నాలో ఆత్మ ఉంది, ఆ ఆత్మ అందరిలో ఉంది, ఆ ఆత్మ అన్ని చోట్ల ఉంది, ఆ ఆత్మ పరమాత్మ. ఇంతే కదా. ఏమన్నా పెద్ద కొండలని బద్దలు కొట్టాలి. ఆ జ్ఞానానికి ఏదైతే తెలుసుకున్నామో దాన్ని అనుభవించాలి. అందుకనే దీని జ్ఞానం అన్నారు. త్యాగే నేకే అమృతత్వం ఆనసు. ఈ త్యాగం ద్వారానే వాళ్ళు ఈ ఆనందాన్ని, అమృతత్వాన్ని పొందారు అంటున్నాడు. సన్యాసం చేసిన తర్వాత అంటే మనస్సులో ఉన్నటువంటి సంస్కారాల్ని తీయించిన తర్వాత పరేణ నాకం నిహితం గుహాయం విభ్రాజతే యజ్ఞతయో విశంతి అన్నారు. నాకం, కం అంటే సుఖం, నా కం ఇది అకం దుఃఖం, నా దుఃఖం ఇది నాకం స్వర్గం. స్వర్గానికన్నా పైన ఉన్నటువంటి హిరణ్యగర్భ బ్రహ్మగారు ఒక దినంలో 14 మంది ఇంద్రులు పుడతారు తెస్తారు. అంటే బ్రహ్మగారి ఒక దినంలో ఇంద్రుడు ఎంతసేపు ఉంటాడు అంతకన్నా ఎక్కువగా మన ముందు దోమలు చీమలు పొందుతాయి. అంటే బ్రహ్మగారి ముందు ఇంద్రుడు దోమ కూడా సమానం కాదు. చూడండి, అందుకని ఇక్కడ ఏమిటంటాడు, నీలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే పరేణ నాకం, ఆ స్వర్గానికన్నా పైన ఏదైతే నిహితం గుహాయాం, నీ బుద్ధిరూప గుహలో అంతఃకరణంలో ఉందో, ప్రకాశిస్తోందో, యతయ విశంతి అన్నాడు. అంటే యత్నశీలురు, ఆ బ్రహ్మని ఎవరు అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ యత్నశీలురు, నాకు పరమాత్మే కావాలి, నాకు ఇంకేమీ వద్దు అనేటువంటి యత్నంలో ఉన్నటువంటి వాడు విశంతి, ప్రవేశిస్తారు అంటున్నాడు. దేని ద్వారా? శ్రవణ మనన నిధ్యాసుల ద్వారా పరమాత్మ గురించి వినాలి, దానిని మననం చేసుకోవాలి, ఆ చింతనలోనే మునిగిపోవాలి. మననం అంటే చెప్తాను, శ్రవణం అంటే అందరం వింటున్నాం పరమాత్మ గురించి, మనం చెయ్యం. ఎందుకు అంటే ఇక్కడ కూర్చుని 2 గంటల సేపు వింటారు, బయటకు వెళ్ళగానే మర్చిపోతారు ఏమిటి చెప్పాను, దాన్ని మననం చెయ్యాలి. అదే మీరు బయటకు వెళ్ళగానే 10 మనిషి మిమ్మల్ని తిట్టాడు అనుకోండి, వీడెవడు, నన్ను ఎందుకు తిట్టాడు, ఎందుకు తిట్టాలి, నాలో తప్పే ఉంది అని ఇంకా రాత్రిలో అదే ఆలోచిస్తూ ఉంటాను. భోజనం సాయంత్రం నిద్ర రాదు. ఏమిట్రా అంటే వాడు చెప్పిన భాష నీకు అర్థమైంది, నేను చెప్పిన భాష అర్థం కాలేదు, దీన్ని మననం చెయ్యం, దాన్ని మననం చేస్తాం. అంటే మననం, శ్రవణం ఎంతవరకు చెయ్యాలి అంటే దానంతట అదే మననం ఎంతవరకు చెయ్యాలన్నారు. ఏ విధంగా అయితే ఒక లౌకిక భాషలో ఉన్నటువంటి ఒక మాట నీ హృదయాన్ని గుచ్చుకుని నేను మననం చేసేలా చేసిందో, ఆ ఋషులు మునులు దేవతలు ఆ మంత్రాన్ని జపించి ఈ సంసార సాగరాన్ని దాటారో,
దాన్ని విని విని దానంతట అదే నీ మనసులో తిరుగుతూ ఉండాలి, దాన్ని మననం ఉన్నారు. అలా చేస్తూ ఉంటే ఏంటంటుంది, ఆ మనస్సు నీలో ఉన్నటువంటి చైతన్యం మునిగిపోతుంది, నువ్వు పరమాత్మతో ఏకీభవిస్తావు అని చెప్పారు. అందుకని శ్రవణ నిధ్యాసనం ద్వారా వారు యత్నశీలురు అన్నారు. అందుకనే యతయ అన్నారు, విశంతి. తర్వాత ఎలాగా, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అంటే వేదానామంత వేదాంత ఉపనిషత్తులు, ఉపనిషత్తులు అంటే బ్రహ్మ విద్య అని చెప్పాను. ఆత్మ ఉన్నది ఒకటే, ఈశ్వరుడు ఒకటే, అన్ని బ్రహ్మాండాలకి నాయకుడు ఒకడే, 18 నాయకులు లేరు. వాడిని నువ్వు సాకారంగా నువ్వు ఉపాసన చెయ్యి, జపించు, లేకపోతే నిరాకారంగా చెయ్యి. కృష్ణ పరమాత్మ అన్నాం, కృష్ణ పరమాత్మ 6 అడుగుల మనిషి. మరి 6 అడుగుల మనిషి విరాట్ స్వరూపం ఎలా చూపించాడంటే, అన్ని బ్రహ్మాండాల తనలో ఎలా చూపించాడు అంటే ఆయనలో ఆ శక్తి ఉంది కదా. అందుకని ఏ ఇష్టదైవాన్నైతే నువ్వు పూజిస్తున్నావో ఆయనే అన్ని బ్రహ్మాండాలకి నాయకుడు, అందరిలోనూ ఆయనే ఉన్నాడు, అందరూ ఆయన స్వరూపమే, నాలో కూడా ఆయనే ఉన్నాడు అనే భావంతో చెయ్యాలి. అందుకనే లలితాశాస్త్రంలో ఏమి చెప్పారు, అనేక కోటి బ్రహ్మాండ నాయక. ఏమిటి, ఎన్నో కోట్ల బ్రహ్మాండాలకు ఆవిడ ఒకటే నాయకురాలు. చూడు అంటే ఇక్కడ ఒకసారి శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు ఆ లలితాదేవిని చూడడానికి వెళ్ళారు. ఆవిడ బ్రహ్మాండ నాయకురాలు కదా. తీరా చేసి అక్కడికి వెళితే వీళ్ళలాగే చాలామంది తిరుగుతున్నారు, ఎంతోమంది శివులు, బ్రహ్మలు, వీళ్ళందరూ. సరే ఎలాగా లోపలికి వెళ్ళేదని లోపల వినాయకుడు కనిపించాడు. వినాయకుడితో శివుడు అన్నట్టు, అయ్యా మేము ఇలా 3 4 వచ్చాము, దేవి దర్శనం చెయ్యాలి, నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్పున్నాయనంటే వెంటనే వినాయకుడు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాడు. ఏ బ్రహ్మాండం నుంచి వస్తున్నారు అన్నాడు. వీళ్ళు తప్పిపులు అయిపోయారు. కాసేపు ఆలోచించిన తర్వాత చెప్పారు, మాతో పాటు ఇంద్రుడు ఉన్నాడు, ఉత్రాసురుడు ఇంద్రుడి చేత చంపబడ్డాడు, ఏ బ్రహ్మాండంలో అలా చంపాడు ఆ బ్రహ్మాండం నుంచి వస్తున్నామని చెప్పు ఉన్నారు. అంటే ఆ దేవి దగ్గరికి వెళ్ళి చెప్తే గణేశుడు ఆవిడ అంటుంది, ఇంద్రుడు లోపల రావడానికి వీలు కాదు, వాడు పాపి, మిగిలిన వాళ్ళు 3 రావచ్చు. చూడు ఎందుకు చెప్పాను అంటే, అనేక కోటి బ్రహ్మాండ నాయక అన్నది దేవి పురాణంలో చెప్తారు. అంత శక్తి ఏ బ్రహ్మాండాలను నడిపిస్తుందో ఆ శక్తి నీలో ఉంది. అందుకని వివేకానంద ఏం చెప్పారు, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్, ది పొటెన్షియల్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ హ్యావ్ టు మేనిఫెస్ట్. ఏమిటి, యద్భావం తద్భవతి, దాన్ని చింతన చేస్తే అదే నువ్వు అవుతావు. వేదాంతంలో భ్రమర కీటక న్యాయము అంటారు. అంటే ఈ భ్రమరము అన్నటువంటి ఈగ, తెరిటీగ కుళ్ళు కాలం నుంచి ఒక చిన్న పురుగు తీసుకొస్తుంది, దాని చుట్టూ మట్టి పెట్టి గూడు అల్లుతుంది, ఆ గూడు మీద ఒక చిన్న కన్నం వదిలేస్తుంది, దాని చుట్టూ గుయ్యం తిరుగుతూ ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి కీటకము భయం వల్ల ఆ భ్రమరాన్ని ధ్యానిస్తూ కొద్ది రోజులు అది కూడా భ్రమరైపోతుంది, ఆ గూడు నిలుచు వెళ్ళిపోతుంది. ఒక కుళ్ళు కాలంలోని కీటకము భావన చేసి చింతన చేసి భ్రమరమైనప్పుడు బుద్ధిమంతుడైన మానవుడు చింతన చేసి ఆ పరమాత్మను ఎందుకు పొందలేడు? చూడండి. అందుకని అన్నిటికన్నా తేలిక అయినది ఏమిటి అంటే ఈ జ్ఞానమే అన్నారు. భక్తి కనుక ఇచ్చాడు అనుకోండి భగవంతుడు, వాడి వెనకాల ఈ తిరగాలి. అందుకు త్వరగా భక్తి కూడా ఇవ్వట. జ్ఞానం అంటే సరే త్వరగా తీసుకోమనమంటాడు. జ్ఞానం అంటే ముక్తి. అందుకని ఇక్కడ ఏమిటి చెప్పారు, సన్యాస యోగా యతే శుద్ధ సత్వాహ. సన్యాసము అంటే మళ్ళీ ఇక్కడ త్యాగం. త్యాగము అంటే నేను చెప్పాను, పుత్రేషణ లోకేషణ విత్తేషణ. ఎలాగ వదిలిపెట్టాలి అంటే వాంత విష్టాదివ లోకద్వే భోక త్యాగ అన్నారు. వాంతము అంటే చేసుకున్న డోకు, దాన్ని చూసి మళ్ళీ ఆవిడ చూడడం. ఒక డోగుతోటి ఇంకోటి డోకు వస్తుంది. దాన్ని ఏ విధంగా అయితే మళ్ళీ తిరిగి చూడరు. విష్ణు అంటే బలత్యాగం,
జయించిన మలాన్ని ఏ విధంగా అయితే చూడరో ఆ విధంగా ఈ లోకంలో పరలోకంలో ఉన్నటువంటి సుఖాన్ని ఎవరైతే త్యజించాడో వాడు త్యాగి, వాడు సన్యాసి అన్నారు. అలాంటి సన్యాసము ద్వారా యతయః ఈ వేదాంత శ్రవణం చేసేవాడు. యతయః చిత్రకూటంలో ఉన్నప్పుడు రాములు వారు రోజు వెళ్ళి ఆ ఋషుల ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళు చెప్పేటువంటి కథలన్నీ వింటూ ఉండేవాడు. ఆయన బ్రహ్మాండ నాయకుడు కదా, ఆయనకి ఎందుకు, ఆయన జీవిత చరిత్ర ద్వారా లోకులు ఏ విధంగా జీవించాలి అన్నది చూపించాడు. అంతేగాని ఆయన వేదాంత శ్రవణం చేయాలి, వశిష్ఠుల దగ్గర యోగ వాసిష్ఠ వినాలని కాదు మనకని చెప్పింది. యతయ శుద్ధ సత్వాహ అంటున్నాడు. శుద్ధ సత్వాహ అంటే ఎవరికైతే మనస్సు శుద్ధి అయ్యిందో అని. మరి మనసు శుద్ధి అయ్యిందని నువ్వు ఎవరి దగ్గరికి అడుగుతావు? నువ్వు తపస్సు చేసుకుంటున్నావు, మంత్ర జపం చేసుకుంటున్నావు, వెంకటేశ్వర స్వామి ధ్యానం చేస్తున్నావు, బాగానే ఉంది. మరి మనసు శుద్ధి అయిందని ఎవరు చెప్తాడు? నీ మనసులో ఇంకోటి దూరడు కదా. నీకు నువ్వే ప్రమాణము. ఎలాగా అంటే ఏ భగవంతుడినైతే నువ్వు చింతన చేస్తున్నావో వాడు నీకు 24 గంటలు అన్ని చోట్ల కనిపించాలి. అప్పుడు మనసు శుద్ధి చెందింది అనుకో. అందరిలోనూ వాడే కనిపించాడు. ఏ విధంగా అయితే గోపికలకి ఆ కృష్ణ పరమాత్మ అన్ని చోట్ల కనిపించాడో ఆ విధంగా నీకు కనిపించాలి. తర్వాత కళలలో ఎటువంటి చెడ్డ భావము నెలల తరబడి సంవత్సరాల తరబడి రాకూడదు. అప్పుడు మనసు శుద్ధి చెందింది అనుకో. ఆ శుద్ధి చెందిన మనసుకి ఇంకా జ్ఞానము అనుభవము ఆ పరమాత్మ అనుభవానికి ఎక్కువ కాలపరిమితి లేదు, వెంటనే అవుతుంది. ఒకవేళ ఏమైనా ప్రతిబంధకం ఉన్నట్లయితే వామదేవుడికి తల్లి పొట్టలో జన్మించాలి అనేటువంటి ప్రతిబంధకం ఉంది. జడభరతుడికి ఇంకా 2-3 జన్మలు ఎత్తాలి అనేటువంటి ప్రతిబంధకం ఉంది. అలాగ ప్రతిబంధం కనుక లేకపోతే ఈ జన్మలోనే నువ్వు పరమాత్మని అనుభవిస్తావు అంటున్నారు ఇక్కడ. ఇంకోటి ఏమిటంటే ఒకవేళ ప్రతిబంధకం ఉన్నట్లయితే వాళ్ళు హిరణ్యగర్భ లోకానికి వెళ్ళి ఆ హిరణ్యగర్భుడు ఉన్నంతకాలం ఉండి తర్వాత ఆయనతో పాటు ముక్తి పొందుతారు అని చెప్తున్నారు. పరామృతాత్ పరిముచ్యంతి సర్వేహే. అక్కడ వెళ్ళిన వాళ్ళ ప్రతివాడు కూడా ఈ ఉద్దేశంతో వెళ్ళాడు కనుక తప్పకుండా వాడు ముక్తి పొందుతాడు అని చెప్తున్నారు. బ్రహ్మజ్ఞానావాప్తౌ అర్థం ఉపాసనాకర్తుర్ ఉపవేశనార్థం దేశ విశేషాధికమాహ. సరి అయ్యా, నువ్వు త్యాగం కావాలన్నావు, శ్రద్ధ కావాలన్నావు, భక్తి కావాలన్నావు, ధ్యానం కావాలన్నావు, ఎక్కడ చేయమంటావు ఇవన్నీ కూర్చుని అంటున్నాడు ఎవడు? అసలాయన. అప్పుడు చెప్తున్నారు వివిక్త దేశే, ఏకాంత దేశం. ఏకాంత దేశము అంటే నీకు ఎక్కడ దొరికినా నీకు ఏకాంత దేశం దొరకదు ఈ కాలంలో. ఎక్కడికో వెళ్ళి కొండ మీద కూర్చుంటే భోజనం పడతాడు అన్న కదా ప్రాణము. ఏకాంత దేశము అంటే మనసులో ఏ విధమైనటువంటి చింతనలు లేకుండా నువ్వు ఆ పరమాత్మ చింతన చేస్తూ నీ రూములో నీ ఇంట్లో ఒక మూల కూర్చున్నా అది వివిక్త దేశం అవుతుంది. అంతేగాని నువ్వు ఎక్కడో వెళ్ళి కొండలో కూర్చునేది ఆశ్రమంలో కూర్చుని ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారని ఆలోచిస్తే వివిక్త దేశం లాగా అవుతుంది. అందుకని వివిక్త దేశే సుఖాసనస్థ. ఏ ఆసనంలో నువ్వు తేలిగ్గా ఎక్కువసేపు కూర్చోగలవో అక్కడ నువ్వు పరిశుభ్రంగా ఉండాలి అంటున్నారు. పరిశుభ్రము అంటే మనసులో ఏ విధమైనటువంటి రాగద్వేషాలు ఉండకూడదు. తర్వాత సమంకాయ శిరోగ్రీవం అన్నట్లు తిన్నగా కూర్చుండి అత్యాశ్రమస్థ. ఈ అత్యాశ్రమస్థ అన్నప్పుడు కుటీచకుడు కానీ బహూదకుడు కానీ హంస కానీ వీళ్ళందరూ రారు. కుటీచకుడు అంటే ఎక్కడో చోట ఒక కుటారం కట్టుకుని అందరూ తపస్సు చేసేవాడు. బహూదకుడు అంటే ప్రతి చోట తిరుగుతూ భగవాన్ చింతన చేస్తూ తిరుగుతూ ఉండేవాడు. తర్వాత త్రిదండి అంటారు, వాక్ మనసు శరీరాన్ని నియమించుకోవడానికి ఉన్నటువంటి వాళ్ళు వివేకవంతులు. వాళ్ళు కూడా కాదు,
ఏమిటంటున్నాడు? అత్యాశ్రమి అంటే పరమహంసలు అంటున్నారు. అంటే ఈ పరమహంసలు ఏం చేస్తారు అంటే, హంసలాగా హంస పాలు పెడితే ఆ పాలు మాత్రం తీసుకుని నీళ్ళు వదిలిపెట్టేస్తుంది. అదేవిధంగా ఎవడైతే పరమాత్మ ఒకటే సత్యము, అదే నాలో ఉన్నాడు, నాకన్నా అభిన్నము అనేటువంటి వివేక జ్ఞానం ఉండి ఈ ప్రపంచమంతా అనిత్యము అనేటువంటి జ్ఞానం ఎవరికైతే ఉందో ఆ విధంగా చింతన చేసేటువంటి వాడు పరమహంస. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నుంచి నిద్రపోయేటప్పుడు మనం ఏమి తీసుకెళ్ళకుండా ఆనందాన్ని అనుభవించి వస్తాం. సరే, ఎవరైనా అడగండి, అయ్యా మీరు నిద్రపోవద్దు, 1 నెలలు మీకు 2 లక్షల రూపాయలు ఇస్తామంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకని? మరి నిద్రకి ఎందుకు వెళుతున్నాడు? ప్రపంచం అంతా వదిలిపెట్టేసేసి సుఖం అక్కడ ఉందనే కదా. ఇది ఆ భగవంతుడు మనకి ఒక శాస్త్రం చూపించాడు. అయ్యా, బ్రహ్మానందం అంటే ఇలాగ ఉంటుంది, ఇది నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండి మనస్సుని ఖాళీ చేసుకుని నువ్వు అనుభవించు, నీకు ముక్తి ఇక్కడ ఉండగానే అని చెప్తున్నారు. అందుకని అత్యాశ్రమిత సకలేంద్రియాన్ని నిరుధ్య, ఇంద్రియాన్ని నిగ్రహించుకోమంటున్నాడు. భక్త్యా స్వగురుం ప్రణమ్య, దేవాధిక్యాత్, దేవత మీద ఉన్నటువంటి భక్తి కన్నా గురువు మీద ఎక్కువ భక్తి ఉండాలి అంటున్నాడు. గురువు అంటే ఎవడు అంటే ఈ మహావాక్యాన్ని బోధించేటువంటి వాడు, వాటి అర్థం చెప్పేటువంటి వాడు. అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, ఇలాంటి మహావాక్యాలు తెచ్చేటువంటి గురువు. ఆ గురువు మీద దేవత కన్నా ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండాలి. అటువంటి శ్రద్ధ కలిగిన గురువుకి నమస్కారం చేసి అంటున్నాడు, ధ్యానం చేసుకో ఉంటున్నాడు ఆ పరమాత్మని. అందుకనే యథాదేవే తథా గురో తస్యైతే గదితా హ్యక్త ప్రకాశంతే మహాత్మనః అన్నారు. అంటే ఏ విధంగా అయితే దేవుని మీద నీకు ఆ పరమాత్మ మీద భక్తి శ్రద్ధలు ఉన్నాయో అంతే భక్తి శ్రద్ధలు నీకు వేదాంతం చెప్పేటువంటి తత్వమశాస్త్ర వాక్యాలు చెప్పేటువంటి గురువుగారి మీద ఉంచుకో. అప్పుడే నీకు ఆ శాస్త్రం అవగతం అవుతుంది, ఆ శాస్త్రంలో చెప్పింది అనుభవంలోకి తెచ్చుకోగలవు. రోజు మనం చెప్తాం, అన్నమయ్య పాటలు వినడం కూడా వింటూ ఉంటాం, బ్రహ్మం ఒకటే, మరి ఉన్నది ఒకటే పరమాత్మ కదా. మరి డిఫరెన్షియేషన్ ఎక్కడ చేస్తున్నాము? విభాగము మన బుద్ధిలో. మానవుడు అంటే ఆలోచనల పుట్ట కదా. ఆలోచనలు మంచిగా ఉంటే వాడు మంచివాడు అంటారు, చెడ్డగా అంటే చెడ్డవాడు అంటారు. రావణుడు ఒక ఆలోచన చెడ్డగా ఉంది, లంకను సర్వనాశనం చేశాడు. విభీషణుడు మంచివాడు, రావణుడు తోబుట్టువే, అన్నీ మంచి సంస్కారాలే ఉన్నాయి, వాడు మళ్ళీ లంకని వెళ్ళాడు. దుర్యోధనుడు ఒకటే చెడ్డ ఆలోచన, పరధన వ్యామోహము, మొత్తం అందరు చెప్పాడా లేదా? అంటే ఒక చెడ్డ ఆలోచన ఉన్నటువంటి మనిషి ఈ సమాజాన్ని చీడ పురుగు లాంటి వాడు అనమాట. వాడు చేస్తాడు, మొత్తం అంతా ధ్వంసం చేస్తాడు. అందుకని ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైతే నడవాలనుకున్నారో అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఎటువంటి చెడ్డ విచారాన్ని మనసులోకి తీసుకోకూడదు. దే షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్. సరే, ఈ విధంగా భక్త్యా స్వగురుం ప్రణమ్య, అంత భక్తితో ఆ గురువుగారిని నమస్కారం చేసిన తర్వాత మరి ఎక్కడ నువ్వు ఆ పరమాత్మను చింతన చేస్తావు అంటే పుండరీకం, ఈ మధ్య భాగంలో హృదయములో అంగుష్ఠమాత్ర పురుషోత్తరాత్మ అన్నాను కనుక అంత ఆకాశం ఉంది. ఆ ఆకాశంలో 12 దళములు గల తామర పువ్వు ఉన్నట్లు పుండరీకం. పుండరీకం అంటే తామర పువ్వు. ఆ హృదయమే పుండరీకం, అందులో ఉన్నటువంటి విరజం అంటే విగత రజ యస్మాత్, రాగద్వేషాదులు లేనటువంటి విశుద్ధం, సమస్తమైనటువంటి సుఖ దుఃఖాల రహితమైనటువంటి విచింత్య, విశేషమైన చింత్య, ఆ హృదయ పుండరీకంలోనే పరమాత్మను ధ్యానం చెయ్యి అంటున్నాడు. హృత్పుండరీకం మధ్యే విశదం
శుద్ధమైనటువంటి విశదం అంటే ఏ విధంగా అయితే ఒక స్ఫటికమణి ఏ విధమైనటువంటి మచ్చలు లేకుండా తలతలా తెల్లగా మెరిసిపోతూ ఉంటుందో స్ఫటిక సంకాశం అంటాం. అంత శుద్ధమైనటువంటి ఆ చైతన్య స్వరూపము నీలో ఉన్నట్టు నువ్వు చింతన చెయ్యాలి అంటున్నారు. ఇంకా ఏమిటి? విశోకం విగత శోక యస్మా. శోకం అన్నది అక్కడ లేదు. ఎందుకని? ఆ ఆత్మవస్తువు మనోవాకులకు అతీతము, శబ్దాది శూన్యము, దేశకాల వృత్తిపరిచేది శూన్యము. చూడండి, అన్ని దేశాల్లో ఉంది, అన్ని కాలాల్లో ఉంది, అన్ని వస్తువుల్లో ఉంది. జాతి గుణ కర్మలు దానికి లేవు. అటువంటి పరమాత్మ తత్వాన్ని నీ హృదయంలో చింతన చెయ్యి. అవ్యక్తం అంటున్నాడు మళ్ళీ. అంటే ఈ మనసుకి వానికి అందనిది నామరూపాలు ప్రకటము కాని ఆ ఈశ్వరుని మాయశక్తిని అవ్యక్తం అంటారు. మరి నామరూపాలు లేనటువంటిది అంటే మరి అనుభవిస్తున్నాం కదా. వాయువుకి రూపం లేదు, ఆకాశానికి రూపం లేదు, ఆకలి దప్పులకు రూపము లేవు. ఇవన్నీ ఏ విధంగా అయితే అనుభవిస్తున్నామో ఆ స్వయం ప్రకాశతత్వాన్ని మనలో కూడా అలాగే అనుభవిస్తున్నాము. దాన్ని చింతన చెయ్యి అంటారు. ఒక దృష్టాంతం ద్వారా దీన్ని చెప్తాను మీకు. బృహదారణ్యకోపనిషత్తులో జనక మహారాజు సభలోకి 1000 ఆవులు తీసుకొస్తాడు. ఒక్కొక్క ఆవుకిను 10 తులాలు బంగారం కడతాడు. కట్టి కొమ్ములకి, అయ్యా దేశ విదేశాల నుంచి మీరందరూ వచ్చారు, జ్ఞానులు పండితులు, ఎవరైతే మీలో పెద్ద జ్ఞానం వారు ఈ ఆవులు తీసుకుపోవచ్చు అంటాడు. అంటే అన్ని దేశాల నుంచి వచ్చిన పండితులు జ్ఞానులు అక్కడ ఉన్నప్పుడు ఎవడు ముందుకు రాడు. అప్పుడు యాజ్ఞవల్కుడు తన శిష్యుడికి చెప్తారు, సామశవాన్ని పిలిచి ఒరే వీటిలన్నింటి మన ఆశ్రమాన్ని తోలుకుపోరా అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు కోపం తెచ్చుకుని, ఏమి నువ్వేనా పెద్ద పెద్ద బ్రహ్మజ్ఞానివి అంటే, అయ్యా బ్రహ్మజ్ఞానులందరికీ నమస్కారం, నేనేదో పాఠశాల నడుపుతున్నాను, వాళ్ళ పిల్లలకి పాలు పోయడానికి ఆవులు కావాలంటున్న ఆవులు తీసుకుపోతున్నాను, కానీ మీకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి అంటాడు. చూడండి, అంటే బ్రహ్మజ్ఞాని ఎప్పుడూ కూడా నమ్రతగా ఉంటాడు అన్నది చెప్తున్నారు. రాములు వారిని మనము బ్రహ్మాండ నాయకుడు ఉంటాం. విశ్వామిత్రుడు ఒకసారి పువ్వులు కావాలి అని అడిగినప్పుడు పక్కనున్న తోటకెళ్ళి వెతికి తోటమాన్ని పట్టుకుని, అయ్యా మా గురువు గారికి 2 పువ్వులు కావాలి కోసుకోనా అని అడుగుతాడు. నువ్వు ఒక పక్కనేమో బ్రహ్మాండ నాయకుడు అంటున్నావు, ఇంకో పక్కన ఏమి చెప్పావు, తోటకెళ్ళి తోటమాని 2 పువ్వులు అడిగాడు అంటాం. అంటే ఎంత నమ్రతగా ఉన్నాడో ఆ రాముడు ఆలోచించండి. అంటే జీవితంలో ప్రతివాడు ఇలాగ వినమ్రతగా ఉండాలి అని చూపించడం. అదేవిధంగా ఇక్కడ యాజ్ఞవల్కుడు, అయ్యా బ్రహ్మజ్ఞానులకు నమస్కారము, ఏమన్నా అడగాలంటే అడగండి అంటాడు. ముందు గాలికి ఒక ప్రశ్న అడిగి ఊరుకుంటుంది, తర్వాత మళ్ళీ ఆజ్ఞ తీసుకుని మళ్ళీ అడుగుతుంది. అప్పుడు చెప్తుంది సభాసదులందరికీ, ఎవరైతే ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పారో, ఒకవేళ యాజ్ఞవల్కుడు ఈ 2 ప్రశ్నలకి సమాధానం చెప్తే మీలో ఎవరు ఈయన్ని ఓడించలేరు అని ముందే డిక్లేర్ చేసేస్తుంది. అని ప్రశ్న అడిగింది ఏమిటి, ఈ ప్రపంచం అంతా ఎందులో ఓతప్రోతమై ఉంది అంటే ఆకాశం ఉంటాడు. ఆకాశం దేనిలో ఓతప్రోతమై ఉంది? ఆకాశం ఎందులో ప్రోతమై బ్రహ్మలో ఉంటుంది. మరి శాస్త్రరీత్యా ఆ బ్రహ్మ వాంగ్మనస గోచరం కనుక యాజ్ఞవల్కుడు అది బ్రహ్మలో ఉందని చెప్పాడంటే అదిగో శాస్త్రానికి విపరీతంగా చెప్పాడు, ఓడిపోయాడు. ఒకవేళ చెప్పలేదనుకోండి, అదిగో నా ప్రశ్నకి జవాబు చెప్పలేదు, ఓడిపోయాడు. చూడండి ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చి నిలబెట్టిందో యాజ్ఞవల్కుడు. అప్పుడు యాజ్ఞవల్కుడు సూర్యుడి శిష్యుడు కనుక, శుక్ల యజుర్వేదానికి కర్త కనుక ఆయన చెప్తాడు, అమ్మా బ్రహ్మజ్ఞానులు దీని గురించి ఇలాగ చెప్తున్నారు అంటాడు. అచింత్యమ రూపం
స్థూలం అనను, అహర్స్వం అని అన్నీ ఇవి ఏమీ లేనిటువంటిది ఏంటంటే ఈ గుణాలన్నీ తీసేసి అంటే నిరాకారము, నిర్గుణము, అవాంగ్ మనసు గోచరము చెప్పడం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ చెప్పింది ఏమిటి అంటే అచింత్యం, అది నీలో తత్వం ఉంది కనుక నువ్వు అనుభవిస్తున్నావు కనుక దాన్ని చింతన చెయ్యి. మాటల్లో నువ్వు చెప్పలేవు. కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ ద్వారా దాన్ని అవ్యక్తం నామరూపాలు ఎక్కడ నుంచి అయితే ప్రకటమయ్యాయో ఆ ప్రకటన కాకముందున్న స్వరూపం ఈశ్వరుడు. ఈశ్వరుడు మాయతో ఉన్నటువంటి వాడు. ఆ మాయారహితుడైనటువంటి బ్రహ్మ నీ ఆత్మస్వరూపము, అనంత రూపం. ఆయన అంతా వ్యాపించున్నాడు. శివం మంగళస్వరూపం. తర్వాత ప్రశాంతం. ప్రశాంతం అంటే అవిద్యాది దోషాలు లేనటువంటి వాడు, వికాలాతీతుడు, నిరతిశయ ఆనంద స్వరూపుడు. ఆ ఆనందంలో ఆనందమంతా నీలోనే ఉంది అంటారు. తైత్రీయోపనిషత్తులో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోసుతే సర్వాన్ కామాన్ బ్రహ్మణా సహా. ఆ బ్రహ్మగారి లక్షణం ఏంటంటే సత్యము జ్ఞానము అన్నది. సత్యం అంటే ఉంది. ఆకాశ కుసుము వంధ్యాపుత్రుగా లేనటువంటి వస్తువు కాదు సత్యం. జ్ఞానం అంటే జ్ఞానస్వరూపము, అది జడం కాదు. అలాగని దుఃఖ స్వరూపం కాదు, ఆనంద స్వరూపము అని చెప్పడానికే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. యో వేద నిహితం గుహాయాం, అది తన హృదయ రూపమైనటువంటి గుహలో ఉందని ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు ఈ అన్ని బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క ఆనందాన్ని ఇక్కడ తన హృదయంలో ఒకే క్షణంలో అనుభవిస్తున్నారు అని చెప్తున్నాడు. చూడండి ఎంత ఆనందం మనలో దాగి ఉందో. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సో అస్తుతే సర్వాన్ కామాన్ బ్రహ్మణా సహ. సర్వవ్యాపకమైన బ్రహ్మలో ఏ ఆనందం ఎంతో ఆనందాన్ని పొందుతాడో అన్ని లోకాలు, అన్ని మనుష్యులు, అందరిలో ఉన్నటువంటి ఆనందాన్ని అని చెప్పారు. ఆ ఆనందం అనంత రూపం, శివం ప్రశాంతం, అమృతం, నిరతిశయ ఆనందం అన్నమాట. అది ఈ జగజ్జన్మాదులకు కారణము. కర్మ అనాది. అనాది కర్మ ద్వారా ఏదో విధంగా మనం ఇక్కడ జన్మించాము. కోడి మొదల గుడ్డు మొదల అంటే ఎవరు చెప్పలేరు. అదేవిధంగా కర్మ మొదల జన్మ మొదల అంటే తెలియదు. ఇది అనాది కాలం నుంచి వస్తోంది. దీని నుంచి బయటపడేటువంటి మార్గాన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇల్లు తగలడుతుంటే ఊరి గుడిసె ఎందుకు తగలడింది, ఎవడు తగలబెట్టాడు, ఎలా తగలింది ఎవడు అడగడు. నీళ్లు పోస్తాడు, ఆర్పేస్తాడు. అదే మన పరిస్థితిను. ఎలాగలాగో వచ్చి పడ్డాం ఈ శరీరంలో. ఇక్కడి నుంచి బయటపడాలి, ఎలా బయటపడాలని చూడాలే కానీ ఎందుకు వచ్చాము, ఎలాగొచ్చాను, ఎందుకు వచ్చాము, ఎప్పుడు కరం అని ఇలాంటి పిచ్చి పిల్లలు వేస్తుంటే వీళ్ళకి అంతు లేదు. అందుకని శాస్త్రాలు చెప్పింది ఏమిటి? ప్రయత్నం చెయ్యి. ప్రారంధం అని తలకాయ పట్టుకు ఏడవద్దంటున్నారు. ఎందుకని? ఎవరైతే నీ మనలో ఉన్నటువంటి ఆత్మని, పరమాత్మని ఇష్టదేవ రూపంలో చింతన చేస్తూ ఉంటారో అలా చింతన చేసే వాళ్ళకి పాపాలన్నీ చాలా మటుకు తగ్గిపోతాయి. గొడ్డలతో పోయేది గోరుతో పోతుంది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసదే తేషాం యోగక్షేమం మహామ్యహం అన్నాడు. అని నేనే చూసుకుంటున్నాను అన్నాడు. అంటే మన కర్తవ్యం ఏమిటి? మనలో ఉన్నటువంటి ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ చింతన చేయడమే మన కర్తవ్యం. అది ప్రయత్నం. ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రార్థన మనం ఏం చేయలేదు. ప్రార్థన అంటే కొట్టుకుపోతుంది. ప్రార్థన మనం అనుభవించామని కూడా మనకి తెలియదు. ఇతరులు ఏమని అనుకోండి, మనం ఆత్మచింతనలో ఉన్నాం. అది ఇక్కడ చెప్తున్నది. బ్రహ్మయోనిం ఆది మధ్యాంత విహీనం ఏకం. అది భూత భవిష్యత్ వర్తమానాలు సృష్టి స్థితిలయాలు లేనటువంటిది, విభుం ఉత్పత్త్యాదులు లేనటువంటిది, సర్వవ్యాపకము, సమర్థము, స్వయం ప్రకాశము, ఆనంద స్వరూపము, అద్భుతం, ఆశ్చర్యం. అది మనలోనే ఉంది. తర్వాత అంటున్నారు ఉమా సహాయం. ఉమా పార్వతికి తల్లి చెప్తుంది,
నువ్వు చాలా చిన్నదానివి, తపస్సుకు వెళ్ళద్దు. మా అంటే వితర్కం, నువ్వు వెళ్ళద్దమ్మా, అందుకు నేను ఉమా అని ఆవిడ. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మ విద్యకి ఉమా అని చెప్పారు. ఎందుకంటే కేనోపనిషత్తులో దేవతలకి ఉమారూపంగా ఆవిడ దర్శనమిచ్చింది కనుక బ్రహ్మ విద్య. పరమేశ్వరం, పరమస్య అసౌ ఈశ్వర, ఆ బ్రహ్మాదులను కూడా నియమించేవాడు ప్రభుం, సమర్థం. తర్వాత చంద్రుడు, సూర్యుడు, అగ్ని కన్నులుగా గలవాడు అంటే విరాట్ స్వరూపుడు. నీలకంఠం, అజ్ఞానాన్ని తన కంఠంలో ఉంచుకున్నటువంటి వాడు శాంత స్వరూపుడు అంటున్నారు. పరమేశ్వరం ప్రభుం, సమర్థం, బ్రహ్మాది నియంతారం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బ్రహ్మాది నియంతారమని ఎలా చెప్పావు ఆ పరమేశ్వరుడు అంటే, మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం శంకరం శంకరాచార్యం అని, అంటే సాక్షాత్తు శంకరుడే శంకరాచార్య కింద పుట్టారు అంటాం. మరి ఆయన తను రాసిన బ్రహ్మసూత్రాల మీద వార్తికం రాయించుకోవాలనుకుంటే కుదరలేదు, అవ్వలేదు. ఎందుకు? ఆయన శంకరుడి స్వరూపం కదా. అంటే శంకరుడి మీద విరాట్, విరాట్ మీద హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భుడు మీద ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుని ఆజ్ఞ లేదు. మనం ఏంటంటాం, ఈశ్వరుని ఆజ్ఞ లేకపోతే గడ్డిపోత కూడా కదలదంటాం. అదేవిధంగా శివుడి అవతారం అయినప్పటికీనో ఆ ఈశ్వరుని ఆజ్ఞ లేకపోవడం మూలాన ఆయన సంకల్పము నెరవేరలేదు. అంటే మనం నోరు మూసుకుని ఏం చెయ్యాలి అంటే, మనకున్నటువంటి కోరికలు, సంకల్పాలు అన్నీ ఆ పరమాత్మ ఇచ్ఛతో ఏకీభవించాలి, ఏకభావం చేసేయాలి. ఆయనలో కలిపేస్తే ఏది ఇచ్చినా నీదే అని సంతోషంగా తీసుకోవచ్చు. లేకపోతే నువ్వు వేరు నేను వేరు అనుకున్నావు అనుకోండి, నా సంకల్పం ఇలా ఉంది, అవ్వలేదు, తలకాపటికి ఆడాల్సి వస్తుంది తర్వాత. అలా చేయకుండా మన ఏది జరిగినా అంతా మనం మేలుకి అనుకుని ఆ ఈశ్వరుని ఆజ్ఞ అనుకుని మనల్ని వదిలిపెట్టేయాలి. ఈ విధంగా ఆ పరమాత్మని ధ్యానం చేసి మునిర్గచ్చతి, ఆ ముని మననాత్ ముని, ఆ మననం చేసేటువంటి వాడు ఆకాశాలకు కారణమైనటువంటి ఆ పరమాత్మని పొందుతాడు ఉంటాడు. ఎవరు? సమస్త సాక్షిణం, నువ్వు ఏం చేస్తున్నావు అన్నది వెంటనే రికార్డ్ అయిపోతుంది. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ, అందరిలోనూ ఉన్నాడు. అందుకని సర్వబుద్ధి ప్రచార ద్రష్టారం, ప్రతివాడు బుద్ధి ఏ పని చేసినా వెంటనే రికార్డ్ అయిపోతుంది. నువ్వు 10 రోజుల క్రితం ఏ కూర తిన్నావో చెప్పరా అంటే చెప్పలేవు. అటువంటిది 10 జన్మల క్రితం నువ్వు ఏ పని చేసావు వాడికి తెలుసు. దాని ప్రకారం నేను ఈశ్వర కర్మ ఫలదాత అన్నారు, కర్మఫలాన్ని ఇచ్చేటువంటి వాడు అన్నారు. అందుకని సర్వసాక్షిణం సర్వబుద్ధి ప్రచార ద్రష్టారం తమసః పరస్థాత్, ఆవరణ విక్షేప అవిద్యా శూన్యము. అంటే ఆవరణం కానీ విక్షేపము కానీ మలము కానీ లేనిటువంటి శుద్ధ ఆత్మస్వరూపము. మలము అంటే అనేక జన్మల్లో మనం చేసినటువంటి కర్మ సంస్కారాలు, అవి బుద్ధిలో ఉండకూడదు. ధ్యానాన్ని కూర్చున్నప్పుడు బుద్ధి మనసు ఇటు పరిగెత్తకూడదు, అది విక్షేపం అంటారు. ఆవరణం అంటే ఏదైనా వస్తువు పెట్టి దాని మీద బట్టేస్తే ఆవరణం ఏమవుతుంది? అజ్ఞానైన ఆవృతం జ్ఞానంతో అజ్ఞానైన ఆవృతం తేన ముహింది జంతవహ అన్నారు. అందుకని ఇక్కడ ఆవృతం అంటే నేను పరమాత్మ ఎలా ఉంటాను, నాలో పరమాత్మ ఎలా ఉన్నాడు, అందరిలో పరమాత్మ ఎలా ఉన్నాడు అనేటువంటి సంశయాలు కానీ విపరీత భావనలు కానీ లేకుండా ఉండటం. వాడే బ్రహ్మ, వాడే శివుడు, వాడే ఇంద్రుడు, వాడే వినాశరహితుడు, వాడే స్వయం ప్రకాశుడు ఉంటున్నారు ఇక్కడ. తర్వాత వ్యాపశీలైన విష్ణువు వాడేట, సప్రాణ వాడే. ఇప్పుడు ఈ నవగ్రహాలు ఇవన్నీ ఆకాశంలో తిరుగుతున్నాయి. ఆకాశంలో మరి ఏమి ఆధారం లేకుండా ఎలా తిరుగుతున్నాయండి?
మన ప్రాణశక్తి దాన్ని ఆడిస్తుంది. ఆ ప్రాణం కూడా నీలోనే ఉంది. కాలాగ్ని సజ వైశ్వానర. కాలోస్మిలోక క్షేత్రుద్ధం అన్నారు. అదేవిధంగా ఇక్కడ ఆ వైశ్వానరుడు కూడా ఆయనే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి సనాతనం, చిరంతనం, అన్ని కాలాల్లో ఉన్నటువంటి వాడు, ఎప్పుడు ఉండేటువంటి వాడు, నిత్యం వాణిని అనుభవించి, జ్ఞాత్వ అంటే శాస్త్రంలో వాణిని అనుభవించి ఈ సంసార సాగరం నుంచి గడిగడికి వచ్చేటువంటి మృత్యుని దాడుతాము అంటున్నారు. నాణ్య పంథా విముక్తయే. ఇంకా ముక్తికి ఆ నీలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడం, అనుభవించడం కన్నా వేరొక మార్గము లేదు అంటారు. మీరు ఆ పరమాత్మ ఏ స్వరూపాన్ని ఎంత విచారం చేసినా, ఎంత చింతన చేసినా మీకు సామాన్యంగా ఆ పరమాత్మ స్వరూపము స్వప్నంలోనే అనుభవానికి వస్తుంది, కానీ జాగ్రత్తలో రాదు. కానీ స్వప్నంలో ఒక్క క్షణమైనా అనుభవిస్తే ఆ యొక్క సంస్కారము, ఆ ఆనందము జీవితాంతం ఉంటుంది. ఎందుకని? అది నీలో ఉన్నటువంటి చైతన్య స్వరూపం యొక్క అనుభవం. అదే ఇక్కడ చెప్తున్నారు. విముక్తయే. ఇప్పుడు మరి దాన్ని అనుభవించాము, తెలుసుకున్నాము అని ఎలాగా అంటే సర్వభూతస్థమాత్మానం సర్వభూతానికి ఆత్మని. సర్వభూతస్థం ఆత్మ, అందరిలో ఒకటే పరమాత్మ ఉన్నాడు అని చూడడము. సర్వభూతానికి ఆత్మని, అన్ని భూతాలు నాలోనే ఉన్నాయని, నేను అందరిలో ఉన్నానని ఎవడైతే చూస్తాడో పరమం యాతి నా అన్యేన హేతు. ఇంకో కారణం లేదు. ఎప్పటి వరకు అయితే ఈ విధంగా వాడు చూడలేడో అంతవరకు వానికి జ్ఞానము కలగలేదు. వాడు ఏమన్నా చెప్తూ ఉంటే ఇంకొకటి, నేను పెద్ద జ్ఞానిని, నాకు జ్ఞానం కలిగింది అని కనుక చెప్పినట్లయితే శాస్త్రంలో చెప్తాడు వాడికన్నా పెద్ద మూర్ఖుడు లేడన్నాడు. ఎందుకంటే జ్ఞానావస్థలో జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేటువంటి త్రిపుటి ఉండదు. ఈ నీ మనస్సు అందులో లీనమైపోతుంది. సుషుప్తిలో శరీరం ఇంద్రియాల్లో, ఇంద్రియాల మనస్సులో, మనస్సు ప్రాణంలో లీనమవుతుంది. సమాధిలో శరీరం ఇంద్రియాల్లో, ఇంద్రియాలు మనస్సులో, మనస్సు ఆత్మలో లీనమైపోతుంది. అందుకనే రామకృష్ణ పరమహంస చెప్తారు, ఉప్పు బొమ్మ సముద్రాన్ని కొలవడానికి కనుక దిగినట్లయితే అది కరిగిపోతుంది. అలాగే యద్భావం తద్భవతి అన్నప్పుడు ఏదైతే నువ్వు చింతన చేస్తున్నావో అదే స్వరూపాన్ని నువ్వు అవుతావని చెప్పారు. ఇంకా ఏమిటంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ. ఈ మార్గంలో ఏమాత్రం కొంచెం సాధన చేసినా అది నిన్ను ఈ సంసార సాగరానికి దాటిస్తుంది అని చెప్తున్నారు. ఇంకొకటి ఏమిటంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నారు. ఇంకా ఏది ఆఖరి దశలో అయినా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనా ప్రాప్యముయతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్మాణం. అంటే ఇంత వయసు అయిపోయింది, ఇంతవరకు నేను ఏమి చేయలేదు, ఇప్పుడు చేస్తే వస్తుందా రాదే అనేటువంటి సంశయం అక్కర్లేదు. స్థిత్వా శ్యాం అంతకాలేపి, ఆ బ్రాహ్మీ స్థితిలో నువ్వు చింతన చేసి ఆ పరమాత్మని కనుక ఏకాగ్రంగా నువ్వు ఆఖరి దశలో కొలిచినా దిగా బ్రహ్మస్థితి పొందుతావు అని గీతలో చెప్పారు. అందుకని పరమం యాతి నాణ్యేన హేతునా అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఇది వేదాంత పరంగా చెప్తాను. మనం మంద అంధకారంలో తాడు మీద పాము చూస్తాం, కానీ పాము కనిపిస్తుందే కానీ పాము అక్కడ ఉండదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అక్కడ పాము లేదు. అదేవిధంగా బ్రహ్మ ఉంటే ఈ ప్రపంచం కనిపిస్తోంది.
బ్రహ్మ లేకపోతే ఈ ప్రపంచం కనిపించదు. కనిపిస్తున్న ప్రపంచంలో బ్రహ్మము లేదు. కనిపించిన పాములో ఏ విధంగా అయితే తాడు లేదో ఆ విధంగా కనిపించేటువంటి ప్రపంచంలో పరమాత్మ లేడు. నువ్వు ముందు పరమాత్మను అనుభవించాలి అనుకుంటే ఆ పరమాత్మ ఒక్కటే నీకు ధ్యేయంగా ఉండాలి. మిగిలినంతా నువ్వు నేతిని వదిలిపెట్టేసేయాలి. డాబా ఎక్కడానికి మెట్లు ఎక్కి డాబా మీద వెళ్తావు, అక్కడి నుంచి దిగొస్తే మెల్లిమెల్లిగా దిగొస్తావు. ఆ దిగి రావడాన్ని సర్వం ఖల్లం బ్రహ్మ అన్నారు. ఆ అనుభవం అయిన తర్వాత అందరిలోనూ ఆ బ్రహ్మనే చూస్తావు. అంతేకాని ముందు అన్ని బ్రహ్మమే అని ఆ కనిపించిన పులిని ఏమి వాటేస్తున్నావు అంటే అది తల్లి బయట వారేస్తుంది. అలా కాదు. ఫస్ట్ యూ హ్యావ్ టు నెగెట్. ఇంకోటి ఏమిటంటే మొత్తం ఈ కనిపిస్తున్నటువంటి ప్రపంచానికి 5 లక్షణాలు చెప్పారు. అస్థి, భాతి, ప్రియం, నామ, రూపం అన్నారు. అస్థి అంటే ఉంది, భాతి అంటే కనిపిస్తుంది, ప్రియం అంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది. అస్థి, భాతి, ప్రియం. నామము రూపము మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు నువ్వు ఏదైతే అయ్యున్నావో ఇప్పుడు అదే నువ్వు, కానీ నీ నామరూపాలు మారిపోయాయి. నామరూపాలతో మారినటువంటి ఈ శరీరము నీది కాదు. నేను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఎప్పుడు పోతుంది, ఎలా పోతుంది, ఎక్కడికి పోయింది నీకే తెలియదు. నీ శరీరమే నీకు లేనప్పుడు ఈ శరీరం ద్వారా చూసేటువంటి ప్రపంచం నిత్యమని ఎలా చెప్తావు? అందుకని ఒక వస్తువు తీసుకుంటే అందులో ఉన్నటువంటి బ్రహ్మ లక్షణాలు ఏమిటంటే అస్థి, భాతి, ప్రియం. వస్తువు ఉంది, కనిపిస్తోంది, అది నాకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ దాని నామరూపాలు మారిపోతాయి. నామరూపాలు మారడం అన్నది, ఈ నామరూపాలు ప్రపంచం యొక్క ధర్మం. ఎలాగంటే ఇంక చిన్న దృష్టాంతం చెప్తాను. మనము చెరుకు గడ అంటాం. చెరుకు ఉంది, చెరుకు కనిపిస్తోంది, చెరుకు తింటే తీపిగా ఉంటుంది, కానీ గడకరలా ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది. నామము రూపము. ఈ చెరుకు గడని కొలిమిలో పెట్టి రసం తీస్తే చెరుకు రసం ఉన్నది, కనిపిస్తోంది, తాగితే ఆనందాన్ని ఇస్తుంది. కానీ దాని నామము రూపము మారిపోయింది. ఆకుపచ్చగా ఉంటుంది, నీళ్ళలా ఉంటుంది. ఆ చెరుకు రసాన్ని బెల్లం కానీ చక్కెర కానీ చేస్తే మళ్ళీ మారిపోతుంది రూపం. చూడండి. కానీ ఏ చెరుకు గడలో ఏ తీపి అయితే ఉందో ఆ తీపే రసంలోకి వస్తుంది, అదే చక్కెరలోకి వస్తుంది, అదే చక్కెర నుంచి చేసేటువంటి పదార్థాల్లోకి వస్తుంది. అది మారట్లేదు. అంటే ఏదైతే అస్థి, భాతి, ప్రియం అంటున్నావో, బ్రహ్మస్వరూపం ఉంటున్నావో అది అన్నింటిలోనూ అనుస్యూతమైంది. నామరూపాలు మారుతున్నాయి. అందుకనే మారేటువంటి నామరూపాలు కలదండి ఈ ప్రపంచము. ఈ ప్రపంచం అనిత్యము అన్నారు. ఫిజిక్స్లో చెప్తారు, ఈ చేంజింగ్ థింగ్ ఈజ్ నెవర్ పర్మనెంట్. ఏదైతే మారుతోందో అది నిత్యం కాదు. నీ శరీరం మారుతోంది, నువ్వే ఉండవు, ఇంక నీకు ప్రపంచం ఏమిటి? ఒక చోట 2 మిత్రులు వరదలు వస్తుంటే నది ఒడ్డున నిలబడ్డారు. ఒకడంటాడు, అదేంటా అదే నల్లగా కొట్టుకుపోతోంది, అది కంబళీయమో తీసుకురారా అంటాడు. అనేటప్పుడు ధవాలని వాడు ఉరుకుతాడు నీళ్ళల్లో చూడిగా నల్లగా ఉన్నది పట్టుకుంటే అది కాస్త వీడిని వాటేసుకుంది. అదేంటో నిలుగుబడి. అందుకని అప్పుడు వాడు అరుస్తాడు, అయ్యా ప్రపంచం మునిగిపోతుంది అంటాడు. ఇదేమిటా వాడిని బయటకు తీసాడితే నీటి ఆడలేక నువ్వు ప్రపంచం మునిగిపోతుంది అంటాను ఏంటా అంటే, నేను లేకపోతే నాకు ప్రపంచం ఎక్కడ అంటాడు. అందుకని నామరూపాలతో ఉన్నటువంటిది మారుతూ ఉంటుంది కనుక ఇది లేదని కాదు. ఇప్పుడు ఆలచిప్ప మీద వెండి కనిపిస్తుంది, లేకపోతే కనిపించకూడదు, ఉంటే తీసుకోవాలి. రెండూ లేదు. అందుకని ఈ ప్రపంచం కనిపిస్తున్నప్పటికీనో ఇది నిత్యమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. అన్యదార్థం తుచ్చం వినాశి అన్నారు వేదాల్లో. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమా అన్నారు గీతలో. దుఃఖాలయం అశాశ్వతం అన్నారు. అందుకని ఈ విధంగా మనకి ఉన్నటువంటి బుద్ధిని ఉపయోగించి వివేకాన్ని తెచ్చుకుని ఇది అనిత్యము అని ఆలోచిస్తూ దీని మీద మమకారము, అహంకారము, ప్రేమావి వదిలిపెట్టుకుని మనలో ఉన్నటువంటి ఆత్మని చింతన చేయాలి అన్నదే ఈ వేదాంతం చెప్తున్నది.
నాణ్యని హేతున అని చెప్పారు. ఇది ఎలా తెలుసుకోవాలి అన్నది జ్ఞాత్వాత్తం నాణ్యపంథ, దాన్నే అనుభవించాలి అంటున్నారు. ఇంకొక మార్గం లేదు అంటున్నారు. సర్వభూతస్థమాత్మానం ఎలా తెలుసుకోవాలి? అందరిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మే నాలో ఉన్నాడు, నేను అందరిలో ఉన్నాను అనేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి చెప్తున్నారు. దానికి ఎలాగా అంటే ఆత్మానం అరిడం కృత్వా, ఈ ఆత్మని ఉత్తరారణి దక్షిణారణి అంటారు. యజ్ఞాలు చేసేటప్పుడు ఒక కర్ర కింద పెడతారు, ఇంకో కర్ర తిన్నగా కవ్వం కింద పెడతారు. ఈ కింద పెట్టిన కర్రకి చిన్న కన్నం ఉంటుంది, ఆ పైన ఇలా నిలబెట్టిన కర్రకి కవ్వంలా తాడు కడతారన్నమాట. కవ్వాన్ని కట్టినట్టు పైనుంచి ఒకటి నొక్కుతూ ఉంటాడు, దీన్ని తిప్పుతూ ఉంటాడు. తిప్పుతూ ఉంటే ఆ రాపిడికి ఆ కర్ర నుంచి అగ్ని మొదలవుతుంది. దాని ముందు దూది ఇలాంటివి పెట్టి అగ్ని తీసి దాంతో యజ్ఞం చేస్తారు. దానికి ఉత్తరారణి దక్షిణారణి అంటున్నారు. అది యజ్ఞానికి చేసేటువంటి అగ్ని. అందులో ఉన్నది ఆత్మానం అరిడం కృత్వా, నీ మనస్సుని ఆ కర్రల రూపంలో ఉంచుకో అంటే కర్రలే నీ ఆత్మ. ప్రణవంచ ఉత్తరారణి, కింద పడుకోబెట్టినది నీ మనస్సునుకో, పైన ఉంచినది ఆత్మనుకో. జ్ఞాన నిర్మథన అభ్యాసాత్ అంటే అన్నిట్లో ఉన్నది ఆత్మే అనేటువంటి జ్ఞానము ద్వారా దాన్ని మంథనము చేసి అభ్యాసాత్ పాశం దహతి పండిత. పండా అస్య అస్తి ఇది పండిత. విద్యా వినయసంపన్నే బ్రాహ్మణే గవ్యస్థిని సురుచేవ సుపాగ్య పండితా సమదర్శిన అన్నారు. పండ అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు పండితుడు. సమదర్శిన అన్నారు, కానీ అన్నిట్లోనూ ఒకటే. సమవర్తిన అనలేదు. అంటే కుక్కలో కూడా భగవంతుడు ఉన్నాడని కుక్కని భుజాన్ని వేసి తిరగకూడదు, అది చెప్పింది అక్కడ. అందులో కూడా పరమాత్మ ఉన్నాడు, దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టు, అంతేగాని దాని మూతి నువ్వు నాకి, నీ మూతి అది నాకడం ఇది ఎక్కడా చెప్పలేదు. సమవర్తిన అని ఎక్కడా చెప్పలేదు. సమదర్శిన అన్నారు. వాడు జ్ఞాని అన్నాడు. అటువంటి జ్ఞాని పాశం దహతి, ఎవడైతే మనస్సుని అరణిగా, తర్వాత ఆత్మని ఉత్తరారణిగా, నేను సర్వాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడో అటువంటి వాడు అజ్ఞానాన్ని దహిస్తాడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అన్నారు వేదాంతంలో. అంటే ఏదైతే ఉందో ఇంతవరకు చెప్పింది ఏమిటి? ఉన్నది ఆత్మ ఒకటే ఉంది, అదే నువ్వు అని చెప్పారు. అది మళ్ళీ ఇంకా ఎక్కువగా వ్యాఖ్యానం చేయడానికని జాగ్రత్త స్వప్న సుషుప్తులు మాయా పరిమోహిత ఆత్మ, అజ్ఞానం వల్ల నువ్వు ఈ అవస్థలని నీ మీద ఆరోపించుకుంటున్నావు అంటారు. అందుకనే మాండిక్యోపనిషత్తులో చెప్పింది ఏమిటంటే జాగ్రత్త నుంచి స్వప్నానికి, స్వప్నం నుంచి సుషుప్తికి, సుషుప్తి నుంచి తురి ఆత్మలోకి ప్రవేశించు అంటారు. అంటే ఒక జాగ్రత్త అవస్థ కానీ, స్వప్నావస్థ కానీ, సుషుప్తావస్థ కానీ నీ ఆత్మలో నీలో కల్పింపబడినవే కానీ నువ్వు అవి కాదు. అజ్ఞానం అంటే ఏమి లేదు. ఏమిటి? ఆత్మనే దేహం అనుకోవడం, దేహమే ఆత్మ అనుకోవడం, ఇంతే. ఇప్పుడు ఇక్కడ వేదాంత రహస్యం ఒకటి చెప్తాను. ఒక వస్తువు మీద ఇంకొక వస్తువుని ఆరోపిస్తే, తాడు మీద పాముని ఆరోపిస్తే పాము లేదు ఉంటున్నాం, బాగానే ఉంది. ఆగుతిప్పు మీద వెండిని ఆరోపిస్తే వెండి లేదు ఉంటున్నాము. కానీ ఒక పెద్ద మనిషి ఏం చేస్తాడు? ఆత్మ మీద మనసును ఆరోపించాడు. ఈ మనసు అనిత్యము, జడము అన్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఈ శరీరమే ఆత్మే అనుకుంటే, శరీరం మీద ఆత్మను ఆరోపించాడు. ఏదైతే ఆరోపిస్తున్నామో అది అనిత్యమో కాదు కదా. మనస్సు ఆత్మ మీద మనస్సును ఆరోపించినప్పుడు మనసు జడము అన్నావు సరే, శరీరం జడము అన్నావు సరే, బాగానే ఉంది. కానీ జడం మీద ఆత్మను ఆరోపిస్తే
మరి ఆత్మ అనిత్యం కావాలి కదా, అలా అవ్వదు. ఎందుకు అంటే మొట్టమొదట మనస్సు మీద ఆత్మని ఆరోపించినప్పుడు అక్కడ సంసర్గము ఉంది, స్వరూపము ఉంది. ఆత్మ జడ చైతన్యముల సంసర్గము ఉంది, స్వరూపము ఉంది. కానీ ఇక్కడ శరీరం మీద ఆత్మను ఆరోపించినప్పుడు సంసర్గం ఉంది కానీ స్వరూపం లేదు. ఒక చిన్న శరీరాన్ని నువ్వు ఆత్మను ఎలాగంటావు? సర్వవ్యాపించిన ఒక కెరటాన్ని సముద్రం అనలేదు, సముద్రం కెరటంది. అదేవిధంగా ఒక చిన్న వేరుని తీసుకుని శరీరం అని చెప్పలేదు. అందుకని ఇక్కడ స్వరూపం లేదు కనుక అది అనిత్యం కాదు. కానీ ఇక్కడ వీడు చెప్పేది ఏమిటంటే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు నువ్వు ఆత్మ మీద ఆరోపించుకున్నావు అని ఆ అధ్యారూపము ఉన్నది ఒకటే ఆత్మ, దాని మీద ఇవన్నీ నువ్వు ఆరోపించుకున్నావు. ఆరోపించినవి మళ్ళీ వివేకం ద్వారా తొలగించుకో అని చెప్తారు. అది ఇంతవరకు చెప్పింది ఆత్మనిష్ట, ఆత్మజ్ఞానము. ఈ తర్వాత చెప్పేది ఏమిటంటే అధ్యారోపము. ఈ అధ్యారోపానికి ముందు ఏమి చెప్తున్నారు? మాయ ద్వారా, అంటే అజ్ఞానం చెప్పట్లేదు చూడండి. మాయా పరిమోహిత ఆత్మ. అసలు ఏం చెప్పాలి? అజ్ఞానం కలిగిన అటువంటి మనిషి ఆత్మ అని చెప్పాలి. అందుకనే నేను చెప్పింది ఏమిటి? మాయ అన్న ఉన్నది మన అద్వైతము ఉంటున్నాము. అద్వైతము ఉన్నప్పుడు నువ్వు మాయా అజ్ఞానం ఇంకో రెండు తీసుకొస్తే మూడు అయిపోవు. అందుకని మాయా మిథ్య అంటున్నాం, అది లేదు, కనిపిస్తుంది. అందుకని ఉన్నది ఒకటే, పరమాత్మ ఒకటే. స్త్రీలు అన్నము పానము ఇలాంటి ద్వారా ఆ ఆత్మ మీద ఇవన్నీ ఆరోపించుకుంటాడు అంటున్నారు. అంటే జీవుడు అన్నప్పుడు అధిష్టాన చైతన్యము, కర్మల ద్వారా ఏర్పడినటువంటి మనస్సు, ఆ మనస్సులో ప్రతిబింబించేటువంటి చైతన్యము మూడు ఉంటాయి జీవుడు అన్నప్పుడు. కానీ ఉన్నదంతా ఆత్మ ఒకటే. ఎలాగంటే గీతలో ఏమి చెప్పారు? మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ అన్నాడు. నేను తప్ప ఇంకోటి ఏమీ లేదు అన్నాడు. చూడండి చెప్తాను నేను. మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటాం. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చిన్న చిన్న గుంటలు కనిపిస్తాయి. ఆ గుంటల్లో ఉన్నటువంటిది ఆకాశం. వర్షపు నీళ్ళు ఆ గుంటలో చేరుతాయి. పొద్దున్నే చూస్తే వాకింగ్కి వెళ్ళినప్పుడు పైనున్న ఆకాశము ఆ గుంటలో ఉన్న నీళ్ళలో ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా ఉన్నది ఆత్మ ఒకటే. కర్మల ద్వారా మనస్సు ఏర్పడింది. గుంటలో ఉన్న నీళ్ళలా ఆ నీళ్ళల్లో మళ్ళీ ఏ విధంగా ఆకాశమే ప్రతిబింబిస్తోందో ఉన్న ఆత్మ ఒకటే కనుక అదే ఆత్మ అంటే మనసులో ప్రతిబింబిస్తుంది. ప్రతివాడు ఏం చేస్తాడు? ఆ ప్రతిబింబించిన మనసును పట్టుకుంటాడు, అసలు వదిలేస్తాడు, కొసలు పట్టుకుంటాడు. ఇది నేను నాది అంటాడు. అహం మమ. ఇదే అజ్ఞానం. అందుకని మాయ ద్వారా ఏదైతే ఉందో దానిలో నువ్వు ఆరోపించుకున్నావు. ఏమిటి? ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు. ఈ మూడింటిని వదిలిపెట్టేసి వీటికి ఆధారం చూడండి. ఒక రోజున చెప్తారు నా మనసు బాగుంది, ఇంకో రోజు చెప్తారు మనసు బాగాలేదు. అంటే మనసు మారుతుంది కదా. మరి మారుతున్న మనస్సుని మారకుండా ఉండేటువంటి చైతన్యం ఏదో ఒకటి మీలో ఉండాలి కదా చూడడానికి. కనుక ఈ మనస్సు అన్నది అపంచీకృత పంచమహాభూతాల సత్వాంశం ద్వారా ఏర్పడింది కనుక, జడభూతాల ద్వారా ఏర్పడింది కనుక దీన్ని జడము అన్నారు. ఎలాగా అంటే శ్వేతకేతు తండ్రి గారిని అడుగుతాడు, నువ్వు గడిగడికి మనసు జడమంటున్నావు, నాకు అర్థం కాలేదంటున్నాడు. అంటే పర్వాలేదు నాయన, నువ్వు 15 రోజులు భోజనం మానేసి ఉరికే నీళ్లు తాగు, 15 రోజులు అయిన తర్వాత నా దగ్గరికి రా అంటాడు శ్వేతకేతు ఉద్దాలకు. తీరా చేసి దగ్గరికి వస్తున్న తర్వాత అడుగుతాడు, ఇంతవరకు ఏమేమి అధ్యయనం చేసావో చదివావో చెప్పరా అంటే నాకేం గుర్తు రావట్లేదు అంటాడు. చూడండి. సరే 15 రోజులు మళ్ళీ భోజనం చేసి రారా అంటాడు. 15 రోజులు భోజనం చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పరా అంటే అన్నీ గడగడా చెప్పేస్తాడు. అంటే ముందు మనసు పనిచేయలేదు, ఇప్పుడు మనసు పనిచేస్తోంది. మనస్సు అన్నది ఒక జడ పదార్థం. అన్నము ద్వారా వృద్ధి పొందుతోంది, అన్నం ద్వారా క్షీణిస్తోంది.
ఏదైతే వృద్ధిక్షయాలు ఉన్నదో మారుతోందో అది నిత్యం కాదు, అందుకని దాన్ని జడమన్నాము. అసలు చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ మీరు క్లాసిఫై చేస్తే ఉన్నవి రెండే. ఏమిటి? ఒకటి చైతన్యము, రెండవ జడం. నువ్వు చైతన్యమా జడం అంటే నీ చైతన్యం అంటాడు. జడాన్ని వదిలిపెట్టే ఇచ్చే కదా వేదాంత చెప్తోంది. జడము మనస్సు, జడము ఇంద్రియాలు, జడము శరీరము, దీని మీద అహంకారం మమకారం వదిలిపెట్టుకో అని చెప్తున్నాయి. అందుకనే ఇక్కడ ఆ జాగ్రత్త స్వప్న సుప్త అవస్థను చెప్పాడు. స్వమాయ కల్పిత విశ్వలోకి, తన అజ్ఞానము ద్వారా ఇవన్నీ కల్పించుకున్నాడు. సుషుప్తి కాలే సకలే విలీని, సుషుప్తిలో అన్నీ ప్రజ్ఞాన ఘనము అన్నారు అక్కడ. అంటే నీ సంస్కారాలని ఘనీభవించి సూక్ష్మమైపోయి ఆ ఆత్మలో ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు ఇంకా వేదాంతంలో చెప్పింది ఏమిటంటే ఆహారహర బ్రహ్మ గమయతి. నాకు పరమాత్మ తెలియదు అని చెప్పడానికి వీల్లేదు. ప్రతిరోజు నీ చేత ఆ బ్రహ్మగారు బ్రహ్మలో ప్రవేశింపజేసి నీకు ఆ బ్రహ్మని అనుభవంలోకి తెస్తున్నారు అని చెప్తుంది. ఏంటి? ఆ బ్రహ్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఇప్పుడు మరి బ్రహ్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తే బండి పొద్దున్న లేచేటప్పటికి మామూలు జీవులాగే ఉంటున్నాడు కదా. అంటే చూడండి, ఇక్కడ పూర్వవాద అంటాడు, ఒక చెంబుడు నీళ్లు చెరువులో పోస్తే మళ్ళీ అవే నీళ్లు రావు కదా. నువ్వు అన్నావు బ్రహ్మలో పోతున్నాడు అన్నావు, మరి ఎలాగా అంటే ఆయన అంటారు, అలా కాదు నాయన, నువ్వు తెల్ల సీసా తీసుకో, సీసాలో వేడి నీళ్ళు పోయి ఆ వేడి నీళ్ళు చల్లటి బకెట్ నీళ్ళలో పడే ఆ సీసాకి దారం కట్టి ఏమిటవుతుంది? చక్కగా చూస్తే కానీ సీసా ముందు కనిపించదు. సీసాల్లో వేడి నీళ్ళు చల్లబడతాయి, కానీ సీసాలో నీళ్ళు బకెట్లోకి పోవు, బకెట్లో నీళ్ళు సీసాలోకి రావు. తాడుపట్టుకు తీసేస్తే అంతే, ఏది వెళ్ళిందో అదే వచ్చేస్తుంది. అదేవిధంగా నువ్వు పరమాత్మలోకి వెళుతున్నావు, ఆనందాన్ని చవి చూస్తున్నావు, కానీ మర్చిపోతున్నావు రాగానే. ఎందుకని? ఈ తాడు అన్నది కామము, క్రోధము, కోరికలు, ఇచ్ఛలు, సంస్కారాలు, అది నేను బయటికి తీసేస్తున్నాను, ప్రపంచంలో పడేస్తున్నాను. అందుకని వాటిని తగ్గించుకోవాలి. ఈ సీసా అన్నది స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. ఈ రెండు శరీరాలు లేకుండా, అంటే సంస్కారాలు ఉన్నంత వరకు ఒక చిన్న కోరిక ఉంది అనుకోండి, ఆ కోరిక ద్వారా ఆ కోరికను పూర్తి చేసుకోవడానికి నువ్వు అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అందుకని కోరికలు తగ్గించుకొని ఆ సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి అన్నారు. ఇంకా ఏమిటంటే చెప్పింది, ఆహార శుద్ధో సత్వశుద్ధి, సత్వశుద్ధో ధ్రువాస్మృతి, స్మృతిల్లంబే విప్రమోక్ష అన్నారు. ఆసమంతాధరతీతి ఆహార. ఆహారం అంటే చక్కగా మనము మనసులోకి గ్రహించేది ఇంద్రియాల ద్వారా. కేవలం నోటితో తీసుకునే ఆహారం కాదు, కళ్ళతో చూసేది, చెవులతో వినేది, ముక్కుతో వాసన చూసేది, చేతితో పట్టుకునేది, అన్నీ ఆహారం. ఇవి మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడేలా ఉండాలి. అంతేకాని ఈ ఆహారం శుద్ధి లేకపోతే, అంటే ఈ నువ్వు తీసుకుని గ్రహించేటువంటి విషయాలు నిన్ను ప్రపంచాన్ని కట్టిపడేసేటలా ఉంటే నువ్వు బంధంలో పడిపోతావు. అందుకని దాన్ని శుద్ధి చేసుకోమంటాడు. అవి కళ్ళు ఎప్పుడు ఆ పరమాత్మని చూస్తూ ఉండాలి, చెవులు ఎప్పుడో పరమాత్మ నుంచే వినాలి. ఈ విధంగా చేసుకుంటూ నీ మనసును శుద్ధి చేసుకో ఉంటాడు. యావత్ ప్రపంచంలో ఎక్కడ ఏ పెద్ద మనిషి ఉన్నా తనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఆనందాన్ని పొందాలి అంటే ముందు వాడు మనసు శుద్ధి చేసుకోవాలి. ఈ శాస్త్రాలన్నీ చెప్తున్నవి ఏమిటి అంటే, ఒకటే మొక్క, నువ్వు మనసును శుద్ధి చేసుకో నాయన. ఆహార శుద్ధవు సత్వశుద్ధి, మనసు శుద్ధి చెందుతుంది. మనసు శుద్ధి చెందితే సత్వశుద్ధవు ధ్రువాస్మృతి, ఆ పరమాత్మ యొక్క చింతన నీలో నిరంతరము జరుగుతూ ఉంటుంది. స్మృతిల్లంబే విప్రమోక్ష, ఆ పరమాత్మ చింతన ఎప్పుడు కనుక నువ్వు చేస్తూ ఉంటే నువ్వు మోక్షాన్ని పొందుతావు అని కూడా చెప్తున్నారు. అందుకనే స్వప్నంలో కూడా తన ద్వారా కల్పించినటువంటి సంస్కారాల ద్వారా
సుఖదుఖాన్ని పొందుతాడు. సుషుప్తిలో అజ్ఞానము అనేటువంటి ఆవరణాన్ని కొట్టుకుని ఆ సుఖాన్ని అనుభవిస్తాడు. అందుకనే మళ్ళీ జన్మాంతర కర్మయోగ సయేవ స్వపితి, ఎవడైతే నిద్రపోతున్నాడో వాడే లేస్తాడు. ఎందుకని? జన్మాంతర కర్మయోగ, జన్మాంతరంలో చేసిన సంస్కారాల వల్ల. అందుకని ఈ విచిత్రమైనవన్నీ అనుభవిస్తూ ఉంటాడు ఈ శరీరంలో ఉండి. యస్మిన్ లయం యాతి పురత్రయంచ ఆధారం ఆనందం అఖండ బోధం. ఏ విధంగా అయితే చూసినటువంటి పాము తాడులో లీనమైందో అదేవిధంగా ఇక్కడ ఆనందం అఖండం బోధం. ఇది ఈ ఆత్మ ఆనంద స్వరూపము అఖండము. దాన్ని నువ్వు బోధం అంటే అనుభవించు అని. యస్మిన్ లయం యాతి పురత్రయించ. పురత్రయం అంటే ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరము అజ్ఞానంతో ఉన్నటువంటి కారణ శరీరము దేనిలో అయితే లీనం చేసుకుంటావో, ఏ ఆత్మలో అయితే లీనం చేసుకున్నావో దాని నుంచి ఈ ప్రాణం కానీ ఇంద్రియాలు కానీ పంచభూతాలు కానీ పృథివీ కానీ ప్రపంచం అంతా ఉత్పన్నమైంది నాయన. అందుకని అదే నీ స్వరూపము. యత్ పరం బ్రహ్మ సర్వాత్మ విశ్వస్య ఆయతనం మహా. ఆ ఆత్మే పరబ్రహ్మ స్వరూపము, అది అత్యంత సూక్ష్మము. తత్ త్వమేవ త్వమేవ తత్, అదే నువ్వే అదే. చూడండి ఆఖరి వాళ్ళు చెప్పేది ఏమిటి? అదే నువ్వు అదే అంటే నీలో ఉన్నటువంటి చైతన్యము నువ్వు, కానీ ఈ శరీరము మనస్సు ఇంద్రియాల ద్వారా ఏర్పడేటువంటి సంస్కారాలు మనం కాదు అన్నటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానం ఎవరికైతే ఉందో వాళ్ళే మోక్షాన్ని పొందుతారు, కైవల్యాన్ని పొందుతారు. వాళ్ళే యావత్ ప్రపంచము శరీరము ఇంద్రియాలు మనస్సు మీద అహంకార మమకారాలు వదిలిపెట్టేసి ఆ భగవంతుడే నాకు కావాలి ఇంకేమి వద్దు అని ఎవరైతే నిశ్చయం చేసుకుని ఆ పరమాత్మ చింతన చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ పరమాత్మ లభిస్తాడు అని చెప్తున్నారు. జాగ్రత్త స్వప్న సుషుప్తుల్ని ప్రకాశింపజేసేది అదే. ఆ బ్రహ్మే నేను, ఆ బ్రహ్మ నేను అని తెలుసుకుని అన్ని బంధాల నుంచి వాడు విముక్తుడవుతాడు అని చెప్తున్నారు. త్రిషుధామసు యద్భోగ్యం భోక్త భోగస్య యద్భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి. ఇప్పుడే చెప్పాను ఏమిటి? జాగ్రత్తలోనూ నువ్వు చూస్తున్నావు, స్వప్నంలోనూ నువ్వు చూస్తున్నావు, సుషుప్తిని నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు అనుభవించేటువంటి విషయం వేరు, నువ్వు వేరు. ఎలాగా అంటే నేను కుండ చూస్తున్నాను అంటావు, నేను కుండ అంటావా అనను. అదేవిధంగా జాగ్రత్తలో కూడా నువ్వు చూసేటువంటి వాడివి. స్వప్నం చూసావు, కళలు చూసావు, కళలు చూసి కళలు అనిత్యము ఉంటున్నావు. నువ్వు చూసేవాడివి కానీ చూడబడేది కాదు కదా. నేను గుండాను. అదేవిధంగా ఈ అజ్ఞానము ద్వారా ఈ కనిపిస్తున్నదంతా కూడాను నువ్వు చూసేటువంటి వాడు, దృశ్యము కాదు. నువ్వు ద్రష్ట అని ఇక్కడ చెప్తున్నారు. అందుకని తేభ్యో విలక్షణ సాక్షి, ఈ మూడవ స్థానాన్ని నువ్వు చూసేటువంటి వాడివి. అందుకని చిన్మాత్రోహం సదాశివ, నేను చైతన్య స్వరూపుణ్ణి, నేను కళ్యాణ స్వరూపుణ్ణి అనుకో. నాలోనే ఈ సమస్తమంతా ఉంది, నాలోనే ప్రతిష్ఠించబడి ఉంది, నాలోనే ఇదంతా లయమవుతోంది. తద్బ్రహ్మ అద్వయం అహమస్మి. ఆ అద్వయం అనేటువంటి బ్రహ్మనే నేను అనుకుంటున్నాడు. తర్వాత చెప్తున్నారు ఆ బ్రహ్మ చాలా సూక్ష్మ స్వరూపము, పురాతనము, అదే నువ్వు అలా కూడా తెలుసుకో. దానికి జాతి గుణ కర్మలు లేవని చెప్పావు కనుక దానికి ఇంద్రియాలు లేవు. తర్వాత రూపము కానీ
నామం కానీ లేదు. అన్ని వేదాల ద్వారా తెలుసుకోవాల్సింది ఈ ఒక తత్వమే. వేదాంత తద్వేద విదేవ చాహం. దానికి పుణ్యం లేదు, పాపం లేదు, నాశనము లేదు, జన్మ లేదు, దేహం లేదు, పంచభూతాలు లేవు. అటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అని ఎవరైతే తెలుసుకుంటారో, పరమాత్మ రూపం గుహాశయం ఎక్కడో కాదు, నీ బుద్ధిగోలో నువ్వు తెలుసుకో. అది కళారహితము, అద్వితీయము, అన్నిటికీ సాక్షి. సత్ కానీ అసత్ కానీ కాదంటున్నాడు. సత్ అంటే ఈ ప్రపంచంలో కల్పించిన నామరూపాలు గల వస్తువుని సత్ అంటారు. అసత్ అంటే అలీక వస్తువు, వంధ్యాపుత్రుడు, ఆకాశుడు ఇలాంటివి. వాటికన్నా విలక్షణము అంటే ఈ జాగ్రత్త అవస్థలో మనం చూస్తున్నటువంటి నామరూపాలు లేనటువంటిది ఆ పరమాత్మ వస్తువు, శుద్ధ పరమాత్మ స్వరూపము. అదే నువ్వే అది. ఈ విధంగా తెలుసుకుని ప్రతివాడు తన మీద తనకు కృప చూపించుకుంటూ, తన్ని తాను ఉద్ధరించుకుంటూ ఈ ప్రపంచాన్ని కూడా ఉద్ధరించగలవాడు అవుతాడని చెప్తూ విరమిస్తున్నాను. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి.